తండ్రి, ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడా, నీ వద్దకు వచ్చిన వారిని ఎన్నడనూ నువ్వు తోసివేయలేదు దేవా. ప్రభా, నీ కటాక్షం మీ దాసుడు ఎలా మించండి అయ్యా. నీ కనికరం మా ఎడల చూపు తండ్రి, నీ దయ మా ఎడల చూపయ్యా. నీ వాత్సల్యత మా మీద ఉంచు నాయన. వాక్య రూపిగా మా మధ్యకి రండి దేవా. వాక్య రూపిగా మా మధ్యకి రండి అయ్యా. వాక్య రూపిగా మా మధ్యకి రండి అయ్యా. తెల్లటి వస్త్రాలతో వర్ధి ఖడ్గంతో మా మధ్యకి వచ్చున్నావు. ఈ స్థలం అంతా ఆవరించున్నావు ప్రభా. మా అపరాధాల దోషాలు క్షమించిన ఆయన. నీ వాక్య వెలుగులో మా స్థితిని మాకు అర్థం చేసి, మా స్థితి మా గతి మాకు తెలియచేసి, మేము ఏమై ఉన్నామో మీరు మాకు అర్థం చేయండి. ఒక్కసారి నీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. నువ్వు మాట్లాడాలి ప్రభా, మీరు మాట్లాడాలి నాయన. నీ కృప మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, మన పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 616 పేజీ. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ దేవుని వాక్యాన్ని చూడండి. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ చూపిస్తారు ఒకసారి. ఈ బైబిల్ ఒకసారి నాకు చూపించండి. ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళ జీవితాలు ఎలా మారుతాయంటే, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, శాంతి, స్వతంత్రతను పొందుకొని నిత్యరాజ్యానికి వారసులుగా మారుతారు. భూమి మీద పరలోకాన్ని అనిపిస్తారు. మహిమ దేహాలు ధరించుకొని కూడా నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ బైబిల్ని, దేవుడు మాటల్ని మనం పాటించి దాని ప్రకారం నడుచుకున్నప్పుడు 55వ అధ్యాయము యెషయా గ్రంథం 6వ మాట, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడెను. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. సరిపోద్దండి. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను, ఆయన సమీపముగా ఉన్నప్పుడు. మనం బైబిల్లో ఒక చిన్న స్టోరీ చూసుకుంటే, కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు 2025 సంవత్సరాల క్రితం భూమి మీద సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన యెరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు పుట్టింది మొదలుకొని గుడ్డివాడైన భిక్షకుడు యేసుప్రభువు వారు సమీపంగా ఉన్నాడని ఎరిగి ఆయన దాటిపోతున్న విషయాన్ని గమనించి, దేవుడికి తన సమస్య చెప్పుకుంటే తన సమస్య పోయిద్దని నమ్మి దేవునికి తన సమస్య చెప్పుకుంటాడు. దాంట్లో ఉన్న మాట ఏంటంటే, దావీదు కుమారుడా నన్ను కనికరించయ్యా, దావీదు కుమారుడా యేసు నన్ను
కనికరించు. మనుషులందరూ ఆగు ఆగన్న సరే మరీ బిగ్గరగా ప్రభు సమీపంగా ఉన్నప్పుడు, ప్రభు దగ్గరగా ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే తన సమయాన్ని సద్వినియోగం అన్నది చేసుకున్నాడు. ఒక మనిషికి నేత్రాలు రావడం అన్నది సామాన్యమైన విషయమో కాదు. మారు మనసు పొందన వారి పరిస్థితి కూడా అంతే. మారు మనసు పొందబోతే మీకు ఆత్మీయ నేత్రాలు తెరవడం, ఈ కనబడే వాటి వైపే వస్తారు. ఇదే సర్వస్వం అనుకుంటారు. దేవుడితో సహవాసం ఉండదు, దేవుడితో మాట్లాడే అనుభవం రాదు, పాపం మీద జయము రాదు, నేత్రాశ మీద శరీరాశుల మీద కోపం మీద జయము రాదు. మనము ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని నూతన జీవితం జీవిస్తామో మన కళ్ళు తెరవబడతాయో, మన జీవితాల్లో ప్రియమైన దేవుని పట్లారా, సౌలు పౌలుగా మారిన తర్వాత ఇక బ్రతికుడు క్రీస్తే దేవుని కొరకు మాత్రమే జీవించాడు. తన బలము, సమయము, పేరు, ప్రఖ్యాతులు ఏదైనా సరే దేవుడి కొరకు మాత్రమే వాడి పరలోక సంబంధమైన అక్షయమైన దాన్ని సంపాదించుకొని సాగిపోయాడు. నేను మారుమోసు పొందిన తర్వాత ఒక్కరోజు మా ఇంటి దగ్గర ఉన్నా, తర్వాత మరలా మండపల్లి వెళ్ళి 2 సంవత్సరాలు ఉన్నా. నాకు అర్థమైపోయింది ఇదంతా వ్యర్థమో, ఏమి తీసుకెళ్ళలేము, ఏది నా వెనకాల రాదు, ఎంత సంపాదించుకున్న ఉపయోగం లేదు, ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదు. ఉన్న కొద్ది రోజులన్నా దేవుని పని చేసి చనిపోవాలి. 10 మందికి కాదు, 4 కన్నా సువార్త చెప్పి చనిపోవాలి. అర్థమైపోయింది. ఇంకా మాకు మండపం నుంచి ఇంగిలిపాక 6 కిలోమీటర్లు. మేము నడుచుకుంటూ వెళ్ళేప్పుడు ఇంకా 1.5 కిలోమీటర్ వస్తుంది అనగా లెఫ్ట్ సైడ్లో మా నాన్నగారు నాకు ఇచ్చిన 4 ఎకరాల చెరువు ఉంది. చాలాసార్లు అక్కడ మాకు పొలం ఉందని గుర్తుండేది కాదు. అక్కడ మనకు పొలం ఉందని సహజంగా ఇక్కడ దారిలో మనకు ఒక ఇల్లునో పొలం ఉందంటే సహజంగా ఏం చేస్తాం, ఆ ఏరియాకి రాగానే ఏం చేస్తాం మనం? ఒక మనిషి క్రీస్తు లేపబడి ఒక మనిషి నేత్రాలు తెరవకపోతే అతడు గుడ్డివాళ్ళలాగానే ఉంటాడు. అతడు ఏం చేస్తాడంటే లోకస్తులాగానే ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా అన్నట్టుగా ధనవంతుడిలాగా ఉంటే దేవుడు అంటాడు, వెర్రివాడా ఏమైనా తీసుకెళ్ళాడంటే పౌలు బతికాడు, ధనవంతుడు బతికాడు. ఎవరి వల్ల దేవుని నామానికి మహిమ వచ్చింది? ఎవరి వల్ల సమాజానికి మేలు జరిగింది? ఎవరి వల్ల భూమి మీద మనుషులు సంతోషాన్ని అనుభవించారు? ఇద్దరిది ఒకటే జీవితమే కదా? ఇద్దరిలోకి ఎలా ప్రేమించాడా లేదా దేవుడు? దేవుల్లో పక్షపాతం ఉందా? ఈరోజు చాలా మంది పిల్లరా దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుడు తెలుసుకున్నానని చెప్పి కూడా దేవుని పని చేయరు. దేవుని పని కొరకనే బ్రతకాలని ఆలోచన ఉండదు. అరే నా జీవితం ఇన్ని సంవత్సరాలు, దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన భిక్ష, నీ పితరుల ఆస్తి కాదు, లేకపోతే నువ్వు కష్టార్జితం అన్నదే కాదు. ఇది ఎవరిచ్చారు? ఈ ఆయుష్ అన్నది ఎవరిచ్చారు? ఈ సమయం అన్నది ఎవరిచ్చారు మనకి? సమయం అన్నది మన కష్టార్జితం కాదు. సమయం అన్నది జాగ్రత్తగానండి మన పితరుల యొక్క స్వాస్థ్యం కూడా ఏమి దేవుడిచ్చిన వరం. ఎవరిచ్చిన వరం ఇది? అవునే కదండి. నిన్నటి రోజు మనం ఎన్ని అనుకున్నా తీసుకురాగలుగుతామా? నిన్న అన్న రోజు గడిచిపోయిన క్షణం మరలా మనం తీసుకురాగలమంటే తీసుకురాలేం. నిన్నటి పరిస్థితి మనం ఏమీ చేయలేం. రేపు ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు. ఈ రోజు సమయం ఉండగానే ఆ సమయాన్ని కూడా ఇది దేవుడిచ్చింది. ఎవరిచ్చింది ఇది? ఇది ఎవరిచ్చారు చెప్పండి? ఈ ఆయుష్ ఎవరిచ్చారు? ఈరోజు మనం బతుకున్నాము అంటే ఈరోజు సమయం ఎవరిచ్చారు మనకి? ఇచ్చాడు అని గ్రహింపు కలిగి దేవుడి కొరకు పనిచేయడానికి ఇష్టపడాలి. ఎవరి కొరకు పనిచేయడానికి ఇష్టపడాలి? మీకు ఎవరికన్నా సహజంగా బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కొంతమందికి. ఏం అకౌంట్లు ఉంటాయి చెప్పండి? ఉన్నాయా? ఎవరికన్నా ఉన్నాయా? మీకు ఎవరికన్నా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఎవరికన్నా బ్యాంక్ అకౌంట్లు? నేరుదాకా బ్యాంక్ అని తెలుసా మనకు? తెలిసే ఉంటుంది. ఏంటి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కొంతమందికి. ఈ మోడీ గారు వచ్చిన తర్వాత అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఫోన్పే ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు. బ్యాంక్ అకౌంట్లో మీకు చిన్న మాట చెప్పిన వాక్యంలోకి వెళ్తా. బ్యాంక్ అకౌంట్లో మీ ఖాతాలో
మీ ఖాతాలో సుమారు ఒక 8,000 చిల్లరు, 8,000 చిల్లరు, సరే 86,400 మీ దాంట్లో వేశారు. ఎంత వేశారు? 86,000 లేకపోతే 8,400 వేశారు మీ దాంట్లో. పొద్దున్నే వచ్చి పడినాయి. ఎప్పుడు వచ్చి పడినాయి? సంతోషపడతామా? సంతోషపడతామా లేదా? సంతోషపడతామా? 24 × 60 1440, 1440 ఇంటూ మళ్ళీ 60, రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, 60 నిమిషాలు ఇంటూ 24 గంటలు 1440. ఎంత? 1440 నిమిషాలు. 1440 ఇంటూ ఎంత వేయాలి? మళ్ళీ 60 వేయాలి. ఎంత వేయాలమ్మా? 60 వేయాలి. ఎన్ని వచ్చినాయి? 86,400 సెకండ్లు వచ్చినాయి రోజుకి. మనకి ఎంత వచ్చినాయి? సరే, మన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోదాం. మన బ్యాంకులో 86,400 వేసారండి. వేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోజుతో అది ముగించింది, ఈ రోజుతో ఏం చేయాలి? దాంట్ని మీరు వాడుకోవాలి, లేకపోతే రేపటికి ఏమైపోతాయి, అవి పని చేయవు అన్నారు అనుకోండి. ఏం చేస్తామంటే సహజంగా ఏం చేస్తామంటే మన పనులు పక్కన పెట్టేస్తాం. ముందు ఏం చేస్తాం? బ్యాంక్ దగ్గరికి వెళ్తాం. అవకాశం ఉంటే, రద్దీగా ఉంటే ఏం చేస్తాం? మీరు ఎప్పుడు నుంచున్నారా? బ్యాంక్ లైన్లో నుంచున్నారా? ఎప్పుడన్నా డబ్బులు తీసుకోవడానికి నుంచోరండి? నుంచుంటాం అన్నమాట. ఏంటి, అవకాశం ఉంటే ఆ భోజనం అయిన తర్వాత చేద్దాం అనుకుంటామా? నేను చెప్పే భాష అర్థమవుతుందా మీకు ఎవరికన్నా? ఏంటి, భోజనం అయినా ఏం చేద్దాం అనుకుంటామో తర్వాత చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే ఇవాళ తీయపోతే రేపటికి పని చేస్తాయా అంటే, ఇవాళ వరకే 86,400. ఎందుకంటే డబ్బు అంటే మనకి విలువ. డబ్బు అంటే ఏంటిది? డబ్బు విలువైంది, అది ఉపయోగపడింది అన్న మనసు ఉండటం వల్ల మనం ఏం చేస్తామంటే, ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఆ డబ్బుల విషయంలో రేపటికి పనిచేయమని ఇవాళే వాటిని ఏం చేస్తామో వాడుకుంటాం, లేకపోతే డ్రా చేస్తాము. దేవుడు వాక్యము అదే చెబుతుంది. రోజుకి మనకి 86,400 సెకండ్లు దేవుడు ఇస్తాడంట. ఎన్ని వేల సెకండ్లు? 86,400 సెకండ్లు దేవుడు మనకి ఇస్తాడంట. అది ఈ రోజు వాడుకుంటేనే మరలా రేపటికి నీకు పని చేయవయి. మరలా వచ్చిద్దా? గడిచిపోయిన సమయం వచ్చిద్దా? జపాన్ వారు దీన్ని కనిపెట్టినప్పుడు ఒక బారు పురుకోసకి తాడి కట్టి సూర్యోదయం బియ్యం చేసినప్పుడు మరలా సూర్యోదయం వచ్చేపాటికి 24 ముళ్ళు వరకు ఖాళీ అంట. అప్పుడు 24 గంటలను పెట్టుకున్నారు. జరిగిపోయిన కాలాన్ని వాళ్ళు బూడితో పోల్చారు. దేంతో పోల్చారు? బూడితో పోల్చారు. నిజంగా సమయాన్ని చాలా మంది డబ్బుతో కొలిస్తారంట. బిజినెస్ మ్యాన్లు సమయాన్ని దేంతో కొలిస్తారు? చాలా మంది డబ్బుతో కొలిస్తారంట. డబ్బు కన్నా విలువైంది. డబ్బు అయితే మరలా పోతే సంపాదించుకోవచ్చు. మరలా ఈ యొక్క ఆదివారం మరలా వచ్చిద్దా? ఈ యొక్క 9:30, 10 అవుతుంది. మరలా ఈ సమయం మరలా వచ్చిద్దా అంటే రాదు. ఈ జీవితం ఒకే ఒక్క జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. పిల్లరా, దేవుడు స్పెషల్గా దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతో మంది ఈరోజు ఉన్నారా అంటే లేరు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వరి పొలం కానీ మొక్కజొన్న కానీ లేకపోతే కొన్ని సందర్భాలుగా ఏం చేస్తారంటే ఇంట్లో పెరట్లో కొన్ని మొక్కలు కానీ పెంచుకుంటూ ఉంటారు. ఆ మొక్కలు సరైన రీతిలో కాయకపోతే, ఫలాలు లేకపోతే ఏం చేస్తారు? దయచేసి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మొత్తాన్ని కొంత వరి పొలమైన పండకపోతే ఏం చేస్తారంటే ట్రాక్టర్ పెట్టించి అక్కడక్కడ పడింది అనుకో, ఇది ఎందుకు పని చేయాలని దున్నిచ్చేస్తారు. తెలుసా ఎవరికన్నా? నాకే తెలుసా? ఏం చేస్తారు? ఇది అక్కడ కొంచెం కోసినా సరే కోత కూడా ఏమి రావు. ఏదో ఎలకలు పడిపోయినాయి, దీంట్లో ఏదో దోమ పట్టేసింది, ఎందుకు వచ్చింది అని ఏం చేస్తారు? దున్నేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఎందుకు? ఇక పెంచింది మనమే, పరిస్థితులు మనమే, కానీ దానివల్ల ఉపయోగం లేదన్నప్పుడు దాన్ని ఏం చేస్తారు? తీసేస్తాము. చెట్టు ఉందనుకోండి,
చాలాసార్లు బొబ్బాసుగా చెట్లు కాయలు కాయకుండా పూలు పూసిద్ది. తెలుసా మీకు? తెలుసా? ఎవరు చూసారా? చూశారు. ఆహా, ఎంత మంచిగా ఉందో బొబ్బాయి చెట్టు, రోజు పూలు పోస్తుంది అనుకుంటారు. ఎవరన్నా ఏం చేస్తారు చెప్పాలి? అసలు ఎవరిని వచ్చారనుకోండి, చూడగలను, ఎప్పటి నుంచో చూస్తున్నాను, కత్తి దొరకట్లేదు, ఎప్పటి నుంచో చూస్తున్నాను అంటారా అనరండి? ఎందుకంటే అది ఉపయోగం లేకుండా అంటారా అనరా? అంటారా అనరా? 2025 ఏ మాసంలో ఉన్నాం మనం చెప్పండి? ఆగస్టు మాసంలో మనము ఉన్నాము. ఆగస్టు మాసంలో ఎన్నో వారంలో ఉన్నాం మనం? 3వ వారంలోనో 4వ వారంలో ఉన్నాం. దేవుడు ఇప్పుడు కూడా నన్ను సజీవుడిగా ఉంచాడు. ఎంతమంది ఉంచాడు? పక్కన వాళ్ళు చెప్పండి. దేవుడు నేటికి కూడా నన్ను సజీవుడిగా ఉంచాడు. ఎందుకు ఉంచాడంటే ఫలిస్తామని ఉంచాడు, కాయలు కాస్తామని ఉంచాడు, పూలు పోతామని కాదు. ఏంటి చర్చికి వచ్చే హలో అయ్యా స్తోత్రం, ప్రైజ్ లార్డ్, నువ్వు ఇచ్చినందుకు వందనాలు అని చెప్పేసి వెళ్ళిపోతామని కాదు. దేవుని కొరకు మనం బ్రతుకుతామని దేవుడు ఈ రోజు కూడా. మనమైతే ఏం చేస్తాం? కాయలు కాయని చెట్టుని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఏదో దేవుడి చిత్తం ఉంది మన పట్ల, దేవుడు అందుకని సజీవులుగా ఉంచాడు. మనకన్నా అందం గలవారు చనిపోలేదా? పేరు ప్రఖ్యాతులు చనిపోలేదా? ధనవంతులు చనిపోలేదా? సెలబ్రిటీలు చనిపోలేదా? పేరు నిజంగా లోకంలో ఎంతో గటించిన వారు, పదవులు గటించిన వారు చనిపోలేదా? సమయం రాకముందే వారందరూ వెళ్ళిపోయారు. దేవుడు ఈ మట్టి దేహంలో ఇంకా ఊపిరినిచ్చాడు. ఈ మట్టి దేహంలో ఇంకా ఆయన ఆయుష్ని ఉంచాడు. నిలబడి ఉన్నాను అంటే, కూర్చొని ఉన్నారు అంటే, చూస్తున్నావు అంటే, చూస్తున్నాను అంటే, మాట్లాడుతున్నాను అంటే, వింటున్నారు అంటే, దేవుడి యొక్క ఉద్దేశం నీ పట్ల ఎంతో హెచ్చుగా ఉంది. దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన రాజ్యం కట్టాలని ఆశపడుతున్నాడు. బైబిల్లో ఒకానొక సందర్భంలో ఒక సహోదరిని తీసుకొని రాణిగా చేస్తాడు. ఆమె పేరేం పేరు? ఎస్తేరు. యూదులందరికీ సమస్య వచ్చినప్పుడు మొర్దెకై అంటాడు, ఇందుని బట్టేమో నువ్వు రాణిగా, దేవుడు ముందే ఎరిగి మాకు సమస్య వచ్చిందని ఎరిగి ముందుగానే దేవుడిని నా స్థానంలో ఉంచాడేమో. సర్లే, నేను రాణి అయిపోయాను, నాకు సమృద్ధి అని ఫుడ్ ఉంది, నాకు రాజు దొరికాడు, నేను మాత్రమే బాగుంటే చాలు అని నువ్వు అనుకోవద్దు. నీ జనాంగం కోసం, నీ ప్రజల కోసం, నీ బిడ్డల కోసం నువ్వేం చేయాలి చెప్పాలి? నీ వంతులో నువ్వు ప్రయాసపడాలి. నీ వంతులో నువ్వు. ఆ సహోదరి తల్లి ఎంత వివేకరాలంటే, దావీదు చెప్పినట్టుగా నా బలము యెహోవాయే అన్నట్టుగా, నా ఆశ్రయం యెహోవాయే అన్నట్టుగా అతన్ని, ఆ యొక్క సహోదరిని ఆ స్టేజ్లో ఉంచిన దేవుణ్ణి మరిచిపోకుండా ఆ స్టేజ్లో నిలబెట్టిన దేవుని ఎడల విశ్వాసం ఉంచి, దేవుడి దయ వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్నానని, ఈ స్టేజీకి గల కారణము, ఈ రాణిగా ఉంటే గల కారణం దేవుడే అని గమనించి, నా జనాంగాన్ని రక్షించాలంటే నా దేవుడి సహాయం కావాలని 3 దినాలు ఉపవాసం ఉంది. ఏం చేసింది? నేను ఉంటాను, మీరు ఉండండి. ఆ ప్రార్థన ఏం చేసిందంటే, ఆ రాజుకి కలవర రప్పించి రాత్రిపూట నిద్ర లేకుండా చేసింది. అసలు ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూడండి పిల్లారా. ఈవిడ ఇక్కడ ఉపవాసం ఉంటుంది, అక్కడ ఆయనకి దేవుడు ఏం లేకుండా చేశాడు? నిద్ర లేకుండా చేశాడు. నిద్ర లేకుండా చేసి ఆ మొత్తాన్ని మన రాజ్యాంగంలో ఎవరెవరు మనకు ఉపయోగపడ్డారో తీసురండి అంటే, ఆ గ్రంథాన్ని తీసుకొస్తే చూస్తే మొర్దెకై పేరు ఉంది. రాజుగారికి మేలు చేసిన వెంటనే మంత్రి పిలిపించేసి, అయ్యా మనకి మేలు చేసిన వాళ్ళకి ఏం చేద్దామంటే రాజు యొక్క వస్త్రాలు పెట్టుగా, రాజు గుర్రము నిజంగా ఇలాగ సన్మానించాలి అని చెబుతాడు ఆయన. అంటే నేనే కదా రాజుగారికి ఉపయోగపడేది అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు కృపను బట్టి మొర్దెకైకి దేవుడు అలాంటి కృపనిచ్చాడు. జనాంగాన్ని మొత్తానికి దేవుడు మేలు. సరైన సమయం వచ్చింది. ఆ సమయంలో చెప్పవలసిన మాట రాజుగారికి చెప్పింది. ఎందుకమ్మా, నేనున్నా కదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వారందరికీ మేలుకరంగా మారుతాడు. మొర్దెకై జీవితము, ఆ యూదులందరి యొక్క జీవితము దేవుని కృపను బట్టి ఆయుష్మంతులుగా దేవుడు ఏం చేశాడంటే కాపాడాడు. సరైన సమయంలో దేవుడు ఇచ్చిన కృపను బట్టి
దేవుడు కృపలో వారు తన యొక్క దేహాన్ని, సమయాన్ని, ఇచ్చిన కృపావరాల్ని ఎస్తేరు సరైన సందర్భంలో ఉపయోగించుకుంది. మజ్జిగంట తగిన సమయంలో తాగితే చలవ చేసిద్దంట. మజ్జిగ తగిన సమయంలో తాగితే ఆరోగ్యాన్ని ఇచ్చిద్దంట. సరైన సమయంలో తాగపోతే అది పులిసిపోయిద్దంట, అది పాడైపోయిద్దంట, అది హానికరంగా మారిద్దంట. బలం ఉండగానే, సమయం ఉండగానే, దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు, దేవుడు స్వరం ఇచ్చినప్పుడు, దేవుడిని ఒక మంచి పరిస్థితిలో నిలబెట్టినప్పుడు, అరే దేవుడు కృప వల్ల నేను ఎలా ఉన్నాను, నా రక్త సంబంధులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా జనాంగం ఉన్నారు, వీరందరూ రక్షించబడాలని నీ వంతులో నువ్వు ప్రార్థన చేయాలన్నది దేవుని ఉద్దేశమై ఉంది. ఇందు నిమిత్తమే నువ్వు పిలబడ్డావు మందిరానికి. ఇందు నిమిత్తమే దేవుడిని ఎన్నుకున్నాడు. ఇందు నిమిత్తమే దురాత్మల చేతిలోంచి, వ్యాధిగ్రస్తులు ఉన్న నీ యొక్క పరిస్థితి నుంచి దేవుడు స్వస్థపరిచి, పాప భూమిలోంచి దేవుడు విడిపించి, నిజంగా నాశనకరమైన గుంట నుంచి దేవుడు విడిపించి, మేలుకరమైన జీవితంలోనికి, పరలోక వాతావరణంలోనికి, విశ్వాసం నిరీక్షణలో ఉన్న ఆధారమైన సంపదలోనికి, నిత్యరాజ్యంలో ఉండే కృపలోనికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఒట్టిగా నీవు నేను ఈ స్థలంలో లేవు. ఎంతో మంది నీతిమంతులు కడుపు కట్టుకోవడం వల్ల, ఎంతో మంది వారు నోరు ఆడించి మన కోసం ప్రసవేదన పట్టడం వల్ల, దేవుడు పరిశుద్ధుడైన దేవుడైన పరిశుద్ధ రక్తం భూమి మీద ఒలికించడం వల్ల, పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి దిగిరావడం వల్ల, ఆయన మన పడవలసిన వేదనంతా ఆయన పడటం వల్ల మనకి భాగ్యం వచ్చింది. దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. పేతురు అంటాడు ఒక సందర్భంలో, యేసుప్రభువు వారు తిరిగి మళ్ళీ వచ్చి ఆ రూమ్లోకి వెళ్తాడు, శిష్యులున్న రూమ్లోకి. పేతురు పాపం తలకే ఎత్తు చూడలేని వాడుకుంటాడు యేసుప్రభువు వారిని. ఎందుకంటే ఒకప్పుడు చెప్పాడు కొద్ది రోజుల క్రితమే. ఏమని చెప్పాడు? యేసుప్రభువు అంటే ఎవరో నాకు తెలియదు. యేసుప్రభు శిష్యుడిని కాదు, ఆయనకి నాకు సంబంధము లేదు. అడుగుతారు, నువ్వు ఆయన శిష్యులాగా ఉన్నావు? లేదు లేదు. నువ్వు ఆయన బిడ్డలాగా ఉన్నావు? లేదు లేదు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మరలా ఎవరి దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభువు? చెప్పండి చెప్పండి పిల్లారా. నేను నీ కొరకు ప్రాణం పెడతానయ్యా అని అందరం చెప్పాడు ఆయన. అన్నా పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు బాధపడుతుంటే, నిజంగా అక్కడ ఏం చెప్పి ఉంటాడంటే, పేతురు నీ మనసు నాకు తెలుసయ్యా, నువ్వు ఒకప్పుడు నా కొరకు ప్రాణం పెట్టాల మనసు ఉంది. నువ్వు ప్రార్థన చేసుకోమన్న సమయంలో నువ్వు ప్రార్థన చేసుకోలేకపోవటం వల్ల నువ్వు బలహీనమయ్యావు. శోధన వల్ల నువ్వు పాపం చేసావు. కానీ నీ అంతరంగంలో అయితే నా కొరకు చచ్చిపోవాలంత మనసు ఉంది నీకు. కత్తి తీసాడా లేదండి శిష్యుల మీద? తీసాడా లేదా సైనికుల మీద? మనుషులు పైరూపం చూస్తారు, మన దేవుడు దేని చూస్తాడు చెప్పండి పిల్లరా? చెప్పాలి, బిగిరి చెప్పండి. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఏదన్నా విషయాల్లో నువ్వు దేవుని సన్నిధికి దూరం అయ్యి ఆత్మీయుడిగా ఒక క్రైస్తవుడు మండుతూ ఉండాలంటే, బైబిల్లో ఉండింది అపోస్తుల కార్యంలో, అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుడు యందు, సహవాసం యందు ఎడతెగక ఉండాలి. బల్లారాధన చాలా మంది తీసుకోరు. మీరు సరి చేసుకొని తీసుకుంటే మీరు ఒక్కొక్క మెట్టు ఎదగడానికి అవకాశం ఉండింది. వాక్యం ఖచ్చితంగా వినాలి. ఇంటే మీరు ఆత్మీయ ఎదగడానికి బాగుంటుంది. ప్రతిరోజు ఏకాంత ప్రార్థన చేసుకోవాలి. మండుతూ ఉంటారు. సహవాసం మాటి మాటికి వారానికి 3-4 రోజులను కలుసుకోవాలి సంఘంతో. దానియేలయ్య గారు చెప్తారు, ఫెలోషిప్ దానియేలయ్య గారు, రక్షించబడిన వ్యక్తి ఎప్పుడు ఆ జీవం గల గుంపులో ఉండాలంట. మసిబొగ్గైనా ఇస్త్రీ బొట్లో నుప్పుల మధ్య చేస్తే ఆ బొగ్గైనా ఎర్రగా అయిపోయిందంట. ఒకరు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఆత్మ నీ మీద కూడా పనిచేస్తుంది. అయితే సేమ్ అదే టైంలో నీవు ఒకవేళ ఇలా రావడానికి తగ్గించి, అంటే ప్రార్థనకి రావడానికి నీకున్న పరిస్థితుల వల్ల రాలేకపోతే, లేదా సమయానికి వాక్యం చదవలేకపోతే, సమయానికి మీరు ప్రార్థన చేసుకోలేకపోతే, కొన్ని విషయాల్లో మీరు బలహీనలు అయిపోతారు. కొన్ని విషయాలు ఏమవుతారు? బలహీనలు అవుతారు. ఈ బలహీనలు అయినప్పుడు
మనం ఏదైతే వద్దనుకుంటామో అలాంటి పనులే మనము చేస్తాము. చేసినప్పుడు మన మనస్సాక్షి ఎంతో శోభ అనిపిస్తూ ఉంటుంది. అరే నేను ఇలా ఉండకూడదు అనుకుంటున్నాను, కానీ నా పరిస్థితి అలా అయిపోయింది. దేవుడు దాన్ని చూస్తాడు. దేన్ని చూస్తాడు? నీ అంతరంగంలో దేవుడి కొరకు నీతిగా ఉండాలన్న మనసును సైతాన్ని ఎలా మోసం చేసి దేవుని యొక్క బిడ్డల దగ్గర నుంచి, దేవుని వాక్యం దగ్గర నుంచి, దేవుని సంఘం దగ్గర నుంచి దేవుని శక్తిని పోగొట్టుకునేలా చేసి ఒంటరి జీవితంలో అనిపించి వేదన పడుతున్న జీవితాన్ని నిజంగా దేవుడు గమనిస్తాడు. పేతురు యొక్క స్థితి అంతా దేవుడు చూసి నిజంగా చెబుతాడు, నీవు కేఫా, నువ్వు బండ, అసలు నువ్వు వెళ్ళు, నీకు ఎదురులేదని చెబుతాడు. నువ్వు వెళ్ళయ్యా అంటే ఒక ప్రసంగానికి 3000 మంది మారుతారు. పేతురు వెళ్తే 5000 మంది మారుతారు. పేతురు నీడ తగిలితే దెయ్యాలు పోతాయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకనంటే తెలుసు పేతురు పరిస్థితి దేవుడికి. మరలా దేవుడు వెళ్ళి అయ్యా జరిగింది కాదు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఎవరన్నా పిల్లలు తప్పు చేశారనుకో, డాడీ ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, మమ్మీ ఇలా చేయకుంటే బాగుండేది అంటే ఏమంటారు? తల్లిదండ్రులు ఏమంటారు? ఎందుకు చేసావురా, ఎందుకు చేసావు అంటారా? సారీ చెప్పగానే ఏమైపోతారు? ఇట్లా చెప్పాలి. కుమారుడు వస్తుంటే తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. అసలు చూడండి ప్రియులారా, పేతురుని ఎంతో బహుబలంగా దేవుడు వాడుకున్నాడు. ఏం చేశాడు? పేతురుని దేవుడు బహుబలంగా, సాతాను ఒక నిరుత్సాహమైన తలంపు పెట్టి, ఒక నిర్లక్ష్యమైన విధానం పెట్టి, చూడండి సమయం చాలా విలువైంది పిల్లారా. సమయాన్ని మనం ఇందాక చెప్పాం, ఎప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళా తిరిగి కొంచెం నిర్లక్ష్యం. మా ఇంటి పక్కనే ముద్రపోయిన పెద్ద వెంకటస్వామి గారు, మా పెద్దనాన్నగారు, మా నాన్నగారి పేరు చిన్న వెంకటస్వామి. మా పెద్దమ్మ గారు, నేను విజయవాడలో సేవ చేసే పరిస్థితిలోనే మా పెద్దమ్మ గారు చనిపోయారు. పురుషోత్తపట్నంలో ఉంటారు వాళ్ళ అబ్బాయి ప్రోదాస్ బెదరని. చనిపోయినప్పుడు మేము బయలుదేరాం, ప్రసాదం పాడు దాకా వెళ్ళాం. రామూరుపాటు దాటంగానే చెప్పారు 2:00 తీసుకెళ్తారంట అని చెప్పారు. మాకు ఇక్కడ 10:30 అయిపోయింది, అందుతోలేదా అంట. సర్లే కొంచెం టైం ఉంది కదా అని మన అక్కడ లక్కీ హుందా అని ఒకటి ఉండిద్ది, కార్ ఏదో బయట ఉంది. మనం వేరే ఏదైనా అప్పుడు వ్యాన్ ఉండేది, మనకి ఏదైనా కార్ తీసుకున్నాం సెకండ్ హ్యాండ్లో అని, ఏదో రోడ్డు మీద ఉంది కదా అని వెళ్ళాం. ఆ షోరూమ్ వాళ్ళు ఒక 20 నిమిషాలు, ఒక అరగంట సమయం తీసుకున్నారు. అయినా సాధ్యమంత వరకు ముగించుకోలేం. మళ్ళీ కార్ ఎక్కి మేము గుడివాడ వరకు వెళ్ళాం. గుడివాడ వరకు వెళ్ళేపాటికి తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పారు. మాకు గుడివాడకి, మా ఊరికి, మా సొంత ఊరికి 20 చిల్లర ఉంటుంది, 23 కిలోమీటర్ల సంథింగ్ ఎంతో. అయితే అక్కడి నుంచి నేను ఎంత వేగంగా తోలేనో, మన అక్కోళ్ళు కొంతమంది వ్యాన్లో కూర్చున్నారు, ఆ తలకై టాప్కి లేచి కింద కూర్చున్నారు కూడా. అయినా నేను స్లో చేయలే. మేము అక్కడికి వెళ్ళేలోపు చెప్పిన విషయం ఏంటంటే, ఎవరో సేవకులు ఇచ్చారంట, కానివ్వండి అన్నారంట. 12-12:30 సామాన్యంగా ఎవరు తీసుకెళ్ళరు. ఆ టైంలో ఎవరో తీసుకెళ్ళరు. మేము కరెక్ట్గా వెళ్ళేపాటికి కరెక్ట్గా 1 గంట అయింది. మేము కారు అట్లా ఆగుతున్నాము, అందరూ అక్కడికి వచ్చి కాలేజీలు కట్టుకుంటున్నారు. ఏంటి చివరు చూపు చూడటానికి అవకాశమో లేదు. కొంచెం నిర్లక్ష్యం, ఇప్పటికీ బాగుపడుతూ ఉంటాం. కొంచెం నిర్లక్ష్యం ఏం చేసిందంటే, అరే మనం చివరి చూపు చూడలేకపోయి బాధేసిద్దా లేదా? చివరి చూపు చూడకపోతే ఏమనిపించింది? బాధేసిద్దా లేదా? కొంచెం ముందు బయలుదేరితే అంత బాగుండేది. వాళ్ళు ఏమన్నారు, 2:00 కదా అన్నారు, పర్లేదులే వెళ్దాం అన్నట్టుగా ఉంది. సరే ఆల్రెడీ బయలుదేరిపోయాం, మనం వెళ్ళినా 1 గంట 2 గంటలు ఎట్లా టైం ఉంది కాబట్టి అని ఆగాం. ఇప్పటికీ కొన్నిసార్లు అరే ఆ టైంలో ముందెళ్తే బాగుండేది కదా. ఒకసారి మన వీడియోలో ఒకసారి చెబుతున్నారు, ఏదో వందే భారత్ ఏదో ట్రైన్ ఏదో ఉంది, వందే భారతేనా, ఒక అతను టిఫిన్ ఏదో తీసుకొని వెళ్దాం చూస్తే ఆ డోర్లు ఏమైపోయినాయి. అతను అట్లాగే చూస్తున్నా, టికెట్ పరిస్థితులు ఇవన్నీ. ఇక మొత్తం ట్రైన్ వెళ్ళిపోతుంటే డోర్లు వేసిన తర్వాత తీసే అవకాశం ఉందంటే లేదు. విచారంగా చూస్తున్నాడు. అది చూస్తుంటే చాలా బాధ వేసే పరిస్థితి కనపడుతుంది. అందుకని సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలంట. దేవుడు చిత్తంలో ఉంది కాబట్టి దేవుడు మరలా అవకాశాన్ని పేతురికి ఇచ్చాడు. దేవుడు చిత్తం ఉంది కాబట్టి
నీ అంతరంగంలో దేవుడి కొరకు బతకాలని ఆశ ఉంది కాబట్టి ఈ ఆదివారం ఆరాధనలో దేవుడిని తీసుకొచ్చాడు. ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే దేవుడు నిన్ను ఉన్నతంగా వాడుకోవాలని దేవుని ఉద్దేశం ఉంది. దేవుడు చిత్తం ఉంది కాబట్టి యెస్సే నా పరిస్థితిని నిలబెట్టాడు. యెస్సేని దేవుడు ఆ జనాంగాన్ని మొత్తానికి మేలుకరంగా మార్చేశాడు. సమయము చాలా విలువైంది పిల్లరా. నిజంగా ఒక డబ్బు 86,400 అకౌంట్లో ఉండి ఆ రోజు తీగిపోతే, ఆ రోజు వాడుకోపోతే మొత్తం పాడైపోతాయి అంటే మనం శ్రద్ధతో ఉంటామా, అశ్రద్ధతో ఉంటామా? చెప్పండి. శ్రద్ధతో ఉంటామా, అశ్రద్ధతో ఉంటామా? అబ్రహాం గారి గురించి ఒక మాట చెబుతున్నాను. 8 పెళ్ళిళ్ళు ఒకేసారి చేశారు. చేసి ఒకసారి చెరువు దగ్గరికి వస్తే ఇది చెయ్యాలి అని మనసు వస్తే చాలు దేవుడు పని చేసేవాడు. ఇది చెయ్యాలి. ఒకసారి వీళ్ళందరూ కలిసి ఒక స్టేజ్ కట్టాలి, ఆ స్టేజ్ మీద చేయాలని మనసు వచ్చింది ఆయనకి. సెంటరింగ్ పెడితేనేమో ఇబ్బంది అవుతుంది. ఇటు చూశారు, ఇలా జేబులో చేలు పెట్టుకుని చూసి ఆలోచించి అక్కడున్న బ్రదర్ వాళ్ళు కొద్దిమంది ఉండేవాడు, 10 మందో 12 మందో. ఇలా చూశారు, చూసి ఇదిగో కొబ్బరి ఆగితే అంటే ఆగితే వర్షం పడకుండా ఉంటే ఒక 2-3 సార్లకే ఆగితే స్పాట్లో అది చెట్లు కొట్టేసాను అన్నారు. వీళ్ళు కంప్యూటర్ ఇప్పుడు రోబోట్లే అన్నారు కదా, అట్లా చేస్తున్నారు. వ్యవసాయం అన్నయ్య, రత్నరాజు అన్నయ్య, చిన్నమోసి అన్నయ్య, మన సావుకులు టక 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 ఇట్లా అడ్డు కొడుతున్నారు, ఇటు కొడుతున్నారు, చెట్టు పడిపోతుంది. ఏంటి చెట్టు పడిపోతున్నారు, అట్లా లాక్కొస్తున్నారు, నీళ్ళది కొట్టేస్తున్నారు, టక 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 టాక్ తెక్కిచ్చారు, కోపిచ్చేశారు. ఒక చెరువులో ఈ మూల నుంచి ఆ మూల వరకు పెద్ద స్టేజ్ వేసారు. మైండ్ ఏదైనా వస్తే ఇక ఆలోచించేవాళ్ళు కాదు, ఖర్చు గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఆలోచించేవాళ్ళు కాదు. ఆ సమయంలో ఏంటయ్యా పరిస్థితి అంటే మాకు ఆశ్చర్యం వేసేది. నేను అప్పుడు మారుమూసి పొందలా, ఆశ్చర్యం వేసేది. ఏంటయ్యా అంటే అయ్యగారు ఒక మాట చెప్పారంట. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య గారు, ఎందుకు వచ్చింది ఇంత పెచ్చమల్లి చేస్తున్నావు, ఎందుకు వచ్చింది, నీకే పట్టిందా, ఎందుకే ఇంత ఖర్చు చేస్తున్నావు, ఎవరిగారు చూస్తే డబ్బులు ఎక్కువ చేస్తున్నారేమో అనుకుంటారు. ఏమి ఎక్కువ చేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాయి అనుకుంటారు. నువ్వేమో దగ్గర అప్పటికే 23 లక్షలు అప్పు ఉంది. ఇప్పుడుతో పోల్చుకుంటే 2005, ఇప్పుడుతో పోల్చుకుంటే 2 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టే. ఏంటి ఎందుకు వచ్చింది అంటే అయ్యగారు ఒకే ఒక్క మాట చెప్పారు, బ్రతుకున్నాను కాబట్టి చేస్తున్నాను. ఏం చెప్పారు? ఎలా బ్రతికారంటే ఉన్న టైమే నాది, రేపు టైం. చాలా మంది కోతకెళ్ళారు ఎప్పుడన్నా, వరి కోతకెళ్ళారు ఎప్పుడన్నా. కోతకెళ్ళినప్పుడు కొంచెం ఉందనుకోండి, ఇక రేపటికి ఎందుకు స్పీడ్ కోయండి అని పక్కన అడుగుతారు. మా ఈ మును పట్టండి, ఆ మును పట్టండి, నేను ఇది కోసుకొస్తాను, ఇదిగో నేను వెళ్తున్నాను పాటు నువ్వు కూడా రావాలి. ఆ భాష ఎప్పుడు విన్నారా? నేను చెప్పటమేను మీకు, విన్నారా లేదా? వీళ్ళు కోస్తారు, వాళ్ళని కూడా ఏమంటారు, ఇక పొద్దుకు పోతుంది కానీ ఇంకోటి ఏంటంటే ఊడిపోలేని నీటికైనా కళ్ళు కడవిస్తానంటారు. ఏంటంట విన్నారా? ఇప్పుడన్నా మాట విన్నారా? రాటాల విన్నావమ్మా? ఎంతమంది విన్నారు? అప్పుడైతే కూలి 60 రూపాయలు అనుకో, సురేఖ నువ్వు వెళ్ళలేదా? మరి ఏంటి 5 రూపాయలు కలిగడవ. ఏంటి చెప్పండి? ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికైనా తీసుకున్నారు? కలిగడవ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. కలిగడవ తెలుసమ్మా? ఎప్పుడో వినుంటాక. ఏంటి మొన్న ఏదో కాయలు చెబుతుంటే నేనేదో చేంతమ్మకాయ కమ్మా అయ్యానో తెలుసమ్మా ఈ కారణం జనానికి పని. ఏంటి అయ్యగారు పిల్లలు ఏలియా గురించి వాక్యం ఉన్నారు సందర్భంలో. ఏలియాకి దేవుడు ఎక్కడ పెట్టాడు ఆహారం? కాకుల ద్వారా ఆహారం పెడితే వాక్యం అయిపోయిన తర్వాత ఇలా ఆడుకుంటా చేతమ్మకాయలు తినాలనిపించిందంట వీళ్ళకి. ఏం తినాలనిపించిందంట? చిన్న పిల్లల మాట, ప్రభా మాకు చేతమ్మకాయలు కావాలి, మీరు ఎలా తీసుకొస్తారో తెలియదంటే బంగాళ పెంకులు ఉండేది. బంగాళ పెంక అంటారా? ఎర్ర పెంకుని. ఏంటి అవి తిన్నామని తెచ్చుకుంటే కాలు స్లిప్ అయిపోయి అలా కొన్ని కాయలు 2-3 సార్లు డొల్లుకుంటూ వచ్చి వీళ్ళ దగ్గర పడినాయి అంట. వీళ్ళు అంటారు ఆ రోజు కాకుల ద్వారా దేవుడు ఏలియాకి ఆహారం పెడితే మేము చేతమ్మకాయలు అడిగితే దేవుడు ఏం చేశాడు? కాకుల ద్వారా ఏంటి అయ్యా తీసుకొచ్చి ఏ రకం చేద్దాని చేతులకు దేవుడు తీసుకొచ్చాడో తీసుకురాలేదండి. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, సమయము అన్నది చాలా విలువైంది. భక్తులైన వారు దాన్ని ఎంతో నాణ్యతగా వాడుకున్నారు. అబ్రహాం గారు ఆ సమయంలో నిజంగా ఇక రేపు ఏమైందో అన్నట్టుగా ఏమైంది, ఎంతో మంది భూ సంబంధమైన దాన్ని సంపాదించుకున్నారు, భూ సంబంధమైన దాన్ని పోగొట్టుకున్నారు. బైబిల్లో మనం చూస్తే వారి బలము సమయము అంతా వ్యర్థమైపోయింది. వెళ్ళేప్పుడు ఏమన్నా తీసుకోగలిగారా, వెళ్ళగలిగారా అంటే తీసుకెళ్ళింది ఏమన్నా ఉందా అంటే
ఏమి ఏమీ లేని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లరా. ప్రియమైన దేవుని ఇంకొకసారి ఈ మాట చదువుతాను. యెహోవా మీకు దొరుకు కాలమందు చెప్పండి, ఆయన సమీపముగా ఉన్నప్పుడు చూడండి పిల్లరా, డోర్ వేయక ముందే మనం వెళ్ళాలి. 25లో మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెబుతారు. పరలోక రాజ్యం గురించి చెబుతూ 10 మంది కన్యకలు ఉన్నారు. 5గురు అయితే నేను సిద్ధపడిపోవాలి, ఎప్పుడొచ్చిద్దో దేవుడు రాకడ ఎప్పుడొచ్చిద్దో అని సిద్ధపడిపోవాలని 5గురు సిద్ధపడిపోయారు. అనగా మారు మనసు పొందారు. ఏం పొందారు చెప్పండి? మన భాషలో చెప్పాలంటే హృదయాన్ని కడుక్కున్నారు, జీవితాన్ని దిద్దుకున్నారు, దేవునికి ఇష్టలుగా పరిశుద్ధమైన నూనెని సంపాదించుకున్నారు. ఇంకో 5గురు అయితే సమయం ఉందిలే, పెళ్ళిళ్ళైన తర్వాత చూద్దాం, పిల్లలు పుట్టిన తర్వాత చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం, వచ్చే నెలలో చూద్దాం, దేవుడు ఏం చెబుతున్నాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ, నేడే రక్షణ దినము, రేపు అన్నది మనకి లేదు. ఎప్పుడు అనుకూలం ఉంటే అప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత అన్నది అవకాశం లేదు. రేపు ఏం జరిగితే ఎవరికి తెలియదు. నిన్న జరిగిన దాన్ని మనం మార్చలేం, రేపు జరిగేది ఏం జరిగిద్దో మనం చెప్పలేం. నిన్న జరిగిన దాన్ని మనం మార్చగలమా చెప్పండి? నా వైపు చూడండి అందరూ. నిన్న జరిగింది మనం మార్చగలమా? రేపు ఏం జరిగిద్దో మనకు తెలుసా? ఉన్నది ఏముందో మన ముందు? ఏముంది? ఇవాళ ఉంది, ఈ రోజు ఉంది. ఈ రోజే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటాం అంటే దాన్ని పరలోకం అనడానికి ఉపయోగపడేలాగా మనం సిద్ధపడాలి. నూనె సంపాదించుకోవాలి, అనగా పాపాలు ఒప్పుకొని పరిశుద్ధాత్మతో నింపబడాలి, మారు మనసు పొందాలి, దేవుని యొక్క రాజ్యంలో చోటు సంపాదించుకోవాలి. ఒక్కసారి గనక ఈ దేహంలోంచి ఊపిరి వెళ్ళిపోతే ఈ ఆత్మ గనక, దేవుడు నిత్యం ఉంటాడు, దేవుడు ఊదిన ఆత్మ కూడా నిత్యం ఉంటుంది. దేవుడు ఎందుకని ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ఈ లోకంలో పరిశుద్ధంగా మాదిరి చూపించి మన కొరకు ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తంగా బలయ్యి ఆయన ఆ యొక్క మట్టిలో ఆ శరీరాన్ని ఇక్కడ వదిలేసి మహిమ రూపం వెళ్ళి పునరుద్ధానుడు వెళ్ళినట్టుగా మనకి మాదిరి చూపడానికి ఏం చూపించారంటే, మీరు కూడా నాకులాగా పునరుద్ధానుడిగా మీరు లేస్తారు, మీకు మరొక దేహాలు వస్తాయి, అక్షయమైన దేహాలు వస్తాయి, మహిమ దేహాలు వస్తాయి, మీరు రూపాంతరం చెందుతారు, ఆ మహిమ గల ఆ స్థానంలోకి మీరు వెళ్తారు అని ఆయన జీవితం ద్వారా మనకు చూపించాడు. మహిమ గల దేహాన్ని దేవుడు మనకి ఇచ్చింది గాక, మహిమ గల శరీరాల్ని, నిత్యమైన శరీరాల్ని, అక్షయమైన శరీరాలు దేవుడు మనకి ఇచ్చింది గాక. అలా రావాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? బ్రతికి ఉండగానే దిద్దుకోవాల్సింది దిద్దుకోవాలి, ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. సమయం అన్నది ఈ రోజే. నిన్న జరిగిన విషయాలు మనం మార్చలేము, రేపు జరిగే విషయాలు మనకు తెలియదు. ఉన్న సమయంలోనే బుద్ధిగల కన్నికల్లాగా, ప్రభా నా యొక్క చేసుకున్న నా కళ్ళతో పాపాన్ని క్షమించు, నోటితో చేసిన పాపాన్ని క్షమించు, చెవులతో అయిన పాపాన్ని క్షమించు, నా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను క్షమించు, నా జీవితాన్ని ఒక్కసారి నాయన ఇక్కడ కన్ను మూస్తే నీ రాజ్యంలో కన్ను తెరవాలి, ఆ మహిమ శరీరం నాకు కావాలి, ఆ యొక్క మహిమ గల రాజ్యంలోనే ప్రవేశించాలి, ఈ నరకం నుంచి నేను తప్పించబడాలి ప్రభా అని ఎవరైతే హృదయపూర్వకంగా వేడుకుంటారో దేవుడు వారికి మహిమ గల రాజ్యం ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించును గాక. 10 మందికి ఒకేలాగా దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదు అవకాశం? చెప్పండి పిల్లరా. 10 మందికి ఒకేలాగా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. 10 మందికి దేవుడు ఒకేలాగా అవకాశం ఇస్తే 10 మందిలో 5గురు నిర్లక్ష్యం చేశారు. ఏం చేశారు చెప్పండి? 5గురు ఏం చేశారు చెప్పండి? 5గురు నిర్లక్ష్యం చేశారు, కునికారు. నిర్లక్ష్యం ఎంతో ప్రమాదం. కరోనా టైంలో చెప్తారు, కొంచెం నిర్లక్ష్యము గొప్ప మూల్యాన్ని చెల్లించవలసి. మీరు వెళ్ళినప్పుడు శానిటైజర్ వాడుకోండి, ఏంటది మాస్కులు వాడండి, మరి అవసరమైతేనే బయటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఇలా చెప్పేవాడు, గుర్తుందో లేదో మర్చిపోయారు ఒకవేళ. 10 మందికి దేవుడు అవకాశం ఇచ్చాడా? ఇవ్వలేదా? 5గురు ఏం చేశారు? సిద్ధపడిన వారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? చెప్పాలి. సిద్ధపడిన వారు ఎక్కడికి వెళ్ళారు?
దేవుని యొక్క రాజ్యములోకి వెళ్ళారు. స్వరం వినంగానే తలుపు తెరబడింది. వీరందరూ దీపాలు వెలిగిని. వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధపడిన వారందరూ ఏమైపోయారు? దేవుడు పక్షపాతి కాదు. అందరి మీద ఎండని, అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. సమయం ఉండగానే రేపు అని మారు మనసుకి చెప్పొద్దు. మీరు రేపు మారదాము, నిన్న మనం మార్చలేం, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు దేవుడు మంది, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. నిజంగా నిర్లక్ష్యం చేయడం వల్ల వారి జీవితాలు ఏమైపోయినాయి అంటే, తలుపు వేసిన తర్వాత అయ్యా 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 అని పిలుస్తారు పాపం. కానీ అవకాశం అన్నది, అవకాశం ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళందరూ? మారుమూసి పొందమన్నప్పుడు ఏం చేయాలి? మనం ఉన్నది ఒకే ఒక్క రోజు మనకి. మనం నిన్నటి వారమే కానీ రేపుడి వారము కాదంటే పిల్లరా, ఉన్న సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. బైబిల్లో ఉండింది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దినములు చెడ్డవి గనక సమయమును ఏం పోనీయొద్దన్నాడు? సమయమును పోనీక సద్వినియోగము అజ్ఞానుల వలె కాక. ఎలా ఉండాలంట? చాలా మంది పిల్లలు ఏదన్నా సరిగ్గా వారు మాట్లాడకపోయినా, సరిగ్గా వారు ఏదన్నా పని సరిగ్గా చెప్పిన పని చేయలేకపోయినా, వారి విధానాన్ని చూసి పెద్దలైన వారు ఏమంటారంటే, రే జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి అంటారు. ఏముండాలంటారు చెప్పండి? జ్ఞానంగా ఉండాలి. ఇంత అజ్ఞానంగా ఉంటే ఎట్లాగా? కొంతమంది వాళ్ళ భాష ఎలా మాడతారంటే, ఇంత అజ్ఞానం ఉంటే ఎలా బతుకుతావు నువ్వు అన్నట్టు చెబుతారు. ఈ సత్యము బయట ఉన్న వరకు తెలియదు పిల్లలు. దేవుడు ఎందుకనో మరి ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో మనకు తెలియదు, కానీ మనకి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఏ మంచి మనలో లేదు ఏంటి? అవునా కదండి? భయంకరంగా జీవించిన వాళ్ళం. దేవుడు దయ వల్ల మనం ఈ స్థలంలో ఉన్నాం. నేను కొన్నానన్నా, మీరు కొన్నారన్నా, మన మంచి అయింది, మన నీత ఏం మంచి ఉందో చెప్పండి. మనలో చేయకూడదు ఎన్ని పనులు చేసాం, కానీ దేవుడు ఎందుకనో మనం ప్రేమించి భాగ్యం ఇచ్చాడు. ఆయన లోకానికి వచ్చింది ఎందుకంటే, ఆయన లోకంలో వెళ్ళేప్పుడు ఎలా పునరుద్ధానుడై మహిమ దేహాలతో మనుషులకు కనబడి ఎలా వెళ్ళిపోయాడో, ఈ మట్టి వదిలినప్పుడు మహిమ గల దేహాలు మనకు రావాలని, మహిమ గల శరీరాలు మనకు రావాలని, అక్షయమైన శరీరాలు మనకు రావాలని. అక్షయమైన శరీరాలు రావాలంటే మనం ఏం చేయాలి? బ్రతుకుండగానే మారు మనసు పొందాలి. చిన్న బిడ్డల లాంటి మనసు కలిగి ఉంటేనే ఏం రాజ్యం అంట? పరలోక రాజ్యం. అబ్రహాయి గారు చెప్పేవాళ్ళు, మారు మనసు పొందిన వారు రోజుకు ఒకరి పాదాలను పట్టుకోవడానికి ఇష్టపడతారంట. వాళ్ళు కళ్ళు తెరవబడి ఎప్పుడు దేవుడు రాజ్యం కట్టాలి, నేను దేవుడి పని చేయాలి, దేవుని కొరకు సువార్త ప్రకటించాలి, రేపు నాది కాదు, ఎప్పటికప్పుడే నేను సిద్ధపడి కలిగి ఉండాలి అన్నట్టుగా బతుకుతారంట. ఏ బంగారం సంపాదించుకుందామా, ఏ ప్లాట్ కొనుక్కుందామా, ఏ డబ్బు వెనకేసుకుందామా, ఏ పేరు సంపాదించుకుందామా, ఇలాంటి మనస్సు ఉండదు. ఇలాంటి మనస్సు ఉండదు పిల్లారా. ఏదో మీరు అనుకోవచ్చు, మరి అవి కావాలి కదండి. భూమి మీద ఉన్నాం, పొద్దున్నే మీరు బ్రష్ చేశారు. ఏది బ్రష్ అంటే? ఇంటికాడ దండి అంటారు. కాసేపు తర్వాత మళ్ళీ భోజనం చేస్తారు. మీ ప్లేట్ ఏదైనా సాయంత్రం ఇంట్లో ఉందంటారు. నా ప్లేట్ ఉందో లేదో, నా ప్లేట్ ఉందో లేదో ఆలోచిస్తారు ఎవరన్నా? నా బ్రష్ ఏమైపోయిందో ఆలోచిస్తారా? ఆ టయానికి వాడుకుంటాం, కాలక్రమేణా అంతే. ఈ డబ్బు అయినా, బంగారం అయినా, ఇల్లు అయినా, అంతే. ఎప్పుడు నేను ఇట్లా ప్రార్థన చేసేవాడిని, ప్రభా ఇది ఉంటే స్తుతులు, లేకపోతే ఏది కలిగినా సరే, ఏ వాహనం కొన్నా సరే, ఏది కొన్నా సరే, ప్రభా ఇది ఉంటే స్తుతులు, లేకపోతే డబల్ స్తుతులు. ఎవరుంటే చాలు? తాటగింట్లో ఉన్నవాళ్ళు, గచ్చి లేని వాళ్ళు ఉంటలేదా? దేవుడు మనకి ఇక్కడ మందిరం ఇచ్చాడు. దీనికన్నా పెద్ద మందిరం ముస్తాబాద్లో ఏసీలు, గ్రానైట్ అన్ని ఇచ్చాడు. అంటే ఇల్లు కన్నా మందిరం గొప్పకుండా వేరే ఉద్దేశం కాదు. దానికన్నా పెద్ద మందిరం పైపు రోడ్లు దేవుడు మనకి ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలి, చుట్టుపక్కల ఏరియాలో మనకి అన్ని చోట్ల కనసానపల్లి, వెల్టూరు, అన్ని ప్రాంతాలు, కన్నవరం మందిరం ఇచ్చాడు. అసలైన మందిరం మన హృదయం. ఏంటిది చెప్పాలి? మీ మనసు ఎక్కడుండాలంట? మొదటగా దేన్ని వెతకాలంట మనం? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. ధనవంతుడైతే ఉంటాడు, ఇంత ఉంది నాకు, నా ప్రాణమా తినుము తాగుము.
ఎన్ని రోజులు ఉన్నాడు? ఆ మాట చెప్పిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు బైబిల్ ప్రకారంగా? ఏంటి ఇంకేమన్నా ఉందా, అవకాశం ఉందా అంటే ఏంటి పిల్లరా? మోసం జరుగుతుంది, సాతానుడు చేస్తున్నాడు. ఇక్కడ చెబుతున్నాడు దేవుని వాక్యంలో. యెహోవా మరొకసారి చదవండి మా మాట, నేను ముగిచేస్తాను, అయిపోయింది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన సమీపంగా ఉండగా. ఏం చెప్పామండి అక్కడ వాక్యంలో? మన బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ పడి? 86,000. ఎంతమంది అకౌంట్లో పడి? మన భాషలో చెప్పండి అమ్మా. అవునా కదా? దాన్ని ఏం చేయాలంట? రేపటికి ఏమైపోతాయి అంటే మన భాషలో మీకు అర్థం కావాలి చెప్పాలంటే మురిగిపోతాయి అని కూడా చెప్పచ్చు. ఏం చేస్తాయని చెప్పచ్చు. అప్పుడు ఏం చేస్తాం మనం? దానికి సమయాన్ని కేటాయిస్తాం లేదా? కొంతమంది అయితే భోజనం గంట తర్వాత ఏం చేద్దామని అనుకుంటారు, పని తర్వాత ఏం చేసుకుందాం. ముందు దేన్ని ఉపయోగించాలి చెప్పండి, చెప్పాలి. 86,400. నేను ఎందుకని రోజుకి 86,400 సెకండ్ని డబ్బుతో పోల్చానంటే, డబ్బుతో పోలిస్తే మనకు అర్థమైందని పోల్చాను. దేంతో పోల్చాము? డబ్బు విలువైంది అనుకుంటాం లేదా? డబ్బు కన్నా విలువైంది ఏంటిది? సమయము. దేవుడు మనకి ఇచ్చాడు. ఎస్సేరు ఉపయోగించుకుందా లేదా అండి? పౌలు ఉపయోగించుకున్నాడా లేదా? పేతురు బలహీనైనప్పుడు కూడా అదేనా చెప్పుకుందాం మనం, ఉపయోగించుకున్నాడా లేదా? బలహీనుడే. కానీ దేవుడు మరలా ఆయన దర్శించి బలపరిచిన తర్వాత నీడలో కూడా ప్రభావం వచ్చింది. ఒక్క ప్రసంగానికి 3,000 మంది 5,000 మందిని దేవుడు కృపను బట్టి, ఆయన మాటలను బట్టి మార్చే శక్తిని పేతురికి దేవుడు ఇచ్చాడు. పేతురు యోహానులో ఒకసారి మందిరంలోకి వెళ్ళి డైలీ వారిగా ప్రార్థన చేసుకుని వస్తుంటే ఒక అతనికి కాళ్ళు చేతులు ఓసకాళ్ళు అతను మాకు కలుగున్నదే మీకు ఇస్తున్నామయ్యా అంటాడు. ఏమంటాడు? కలిగిందేంటి? ఏమైనా ఉందా? లోక సంబంధం ఏంది? ఎవరిని కలిగి ఉన్నాడు ఆయన? చేయి పట్టుకొని ఏస్తున్నామో ఏమంటాడు? అసలు ఎంత ధైర్యం ఉండాలని ఆ మాట చెప్పటానికి అసలు ఏంటి? అసలు మనం హృదయంతటితో ప్రార్థన చేసుకొని చిన్నది కూడా తలంపైన ఆలోచన సరి చేసుకొని మనుషులతో సమాధాన పడి తిరిగి ఇచ్చేసి మనం నడిచి వెళ్తుంటే, మనం ఒక్క నడుతుంటే 100 మంది సపోర్ట్ ఉన్నట్టు అనిపించింది. మనకేంట్లే ఏంటి? మీరు అపారం చేసుకోండి. ఒక్కోసారి నేను బండి మీద వెళ్తా ఉంటే హుందాగా వెళ్తా ఉంటాను, నాకేంటి అన్నట్టుగా. ఎలా వెళ్తా ఉంటాను? ఎవరున్నారు మనకి? ప్లీజ్ చెప్పండి, ఎవరున్నారు? అరే మనం ఏంటి చేస్తున్నాం ఏంటంటే, మన బలం ఎవరు? మన ధైర్యం ఎవరు? మన ఆస్తి ఎవరు? మన కోట ఎవరండి? మన అతిశయానికి కారణం ఎవరు? వీళ్ళు సంపాదించుకున్న అయితే వాళ్ళు బళ్ళు వాళ్ళు అయిపోతాయి. బాగా ఏమన్నా తిరిగి చేయట పెట్టుకుంటే గట్టిగా 2 నీళ్ళ రిక్షాలు అయితే అయ్యా బకెట్ వెళ్ళిపోతున్నానయ్యా అంటారు. మానవుని యొక్క బలం ఏపాటిది, మానవుని యొక్క కలిమి ఏపాటిది. మన దేవుడు నిత్యం ఉండే దేవుడు పిల్లలు. మన దేవుడు ఎలా ఉండే దేవుడు? దేవుడు మనందరం వాడుకోవాలని ఏంటి, మనం బొబ్బాయి చెట్టు గురించి చెప్పుకున్నాం కదా, అదేనా చెప్పుకుందే? వరి పొలాల గురించి చెప్పుకున్నాం ఇవాళ. ఏంటి అది కాయిపోతే మనమైనా ఏం చేస్తాం? కానీ దేవుడు మన ద్వారా ఆయన చిత్తం ఉంది కాబట్టి వాడుకోవడానికి మనం ఈ రోజు ఇచ్చాడు. ఆమేన్. దేవుడు ఆనాడు ఎస్తేర్ను వాడుకున్నట్టుగా పేతురును వాడుకున్నట్టు మనం వాడుకుంటాడు. నిరుత్సాహపడమాకండి. దేవుడి కొరకు చచ్చిపోవాలని మనసు నీకుంది, దేవుడి కొరకు బ్రతకాలని మనసు నీకుంది. అది మనుషులు ఎవరు తెలియపోవచ్చు, దేవుడికి తెలుసు. కొన్ని పరిస్థితుల వల్ల నువ్వు బలహీనం అయితే అయ్యి ఉండొచ్చు, కానీ దేవుడు క్షమిస్తాడు. కానీ ఒకటి, ప్రభా నన్ను వాడుకో ప్రభా, నన్ను ఏం చేయండి, నా జనాంగానికి ఆశీర్వాదకరంగా చేయి ప్రభా, నా రక్త సంబంధులకి, నా స్నేహితులకి, నా ప్రాంతం వాళ్ళకి నన్ను ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా అని మన దేవుడిని అడిగితే దేవుడు మనకి మేలుకరంగా దేవుడు చేస్తాడు. మన జీవితం అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ రోజు గట్టి నిర్ణయం తీసుకొని మనం దేవుడిని వేడుకోవాలి. 5 సిద్ధపడ్డారు, దేవుడు రాజ్యంలో ప్రవేశించారు. 5 సిద్ధపడ్డారు. క్రైస్తవులకి ఎవరికి శత్రువులు ఉండకూడదు, మేము వీళ్ళతో మాట్లాడమని చెప్పడానికి ఇల్లేదు. అందరితో మనం సమాధానం ఉండాలి, అందరితో మాట్లాడాలి. ఎవరు కీడు చేసినా మనం క్షమించాలి. ఎందుకంటే దేవుడు మనం క్షమించాడు. మంచి వలన క్షమించింది, చెడ్డ వాళ్ళని క్షమించాడా? చెప్పాలి. మనం మంచి వాళ్ళని క్షమించాలా, చెడ్డ వాళ్ళని క్షమించాలా? మాట్లాడితే నేను సంతోషపడతాను. చెప్పాలి. చెడ్డవారి కోసం ప్రాణం పెట్టాడా, మంచివారి కొరకు ప్రాణం పెట్టాడా? నేను చెడ్డవాడినండి, నన్ను ప్రేమిస్తున్నాడు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
మీరు ఒక చేయితే నేను 2 చేయలేదు ఎత్తాలి ఇప్పుడు నేను మీ కాళ్ళు పట్టుకున్నా కూడా పని చేయను, ఏదో తెల్లబట్టలు బట్టి ఏదో వాక్యం చెబుతున్నాను. దేవుడి చిత్తమైతే ఒకరోజు మీ కాళ్ళందరూ కడుగుతాను నేను. మొన్నే అనుకున్నాం ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా చక్కగా సరి చేసుకోవాలి. మళ్ళీ చెబుతున్నా, మా అమ్మగారు మన బుధవారం ప్రార్థన అయితే నా దగ్గరికి వచ్చి, అయ్యా మీ చిన్నప్పుడు కోడి పెట్ట వేరే వాళ్ళది తెచ్చేసుకున్నాం, మందనుకొని తర్వాత అర్థం ఇవ్వలేకపోయాం, ఆ డబ్బులు ఇచ్చి వస్తామని చెప్పేసి 2-3 వారాల క్రితం వెళ్ళి ఇచ్చేసి వచ్చింది మా అమ్మగారు. ఇచ్చేసావమ్మా? ఎంత ఇచ్చావు? 500. నా భార్య కట్టమే ఉన్నప్పుడు పొట్టు పొయ్య పక్కన వాళ్ళు పొలాలు తీసుకొని వాడేసుకుందంట. ఇక సేవకు వచ్చిన కొత్తలో పలానా వాళ్ళకి పొట్టు పొయ్యికి డబ్బులు ఇవ్వాలి. పొట్టు పొయ్యి తెలుసా మీకు ఎవరికైనా? ఐరన్ పోయేది ఉండేది. ఆ డబ్బులు ఇచ్చేసి వచ్చింది. మా బావ ఆలోచిస్తున్నాడు నేను ఎవరికి ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. గురునాగేశ్వర గారు మొన్న 2 ఉంగరాలు ఇచ్చేసేసాడు. ఇచ్చావా ఇవ్వలేదయ్యా? 2 ఉంగరాలా? 1, 2 ఉంగరాలు. దేవుడు ఇమ్మన్నా అంట. దేవుడు ఏమన్నాడు? ఇక చర్చిలో పడుకున్నారు, ప్రార్థన చేసుకుని ఒక మనిషిలాగా వచ్చి నువ్వు సరి చేసుకో అని చెప్పేసి. నా చిన్నప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు. అది ఇప్పుడు వాక్యం అయితే నేను తర్వాత క్లారిటీ ఇస్తాను. ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, ఒక సహోదరికి ఒక డెవిల్ స్పిరిట్ పనిచేస్తుందంట. ఈయన తల మీద బయలుపెట్టి ఏసునామములో గద్దిస్తున్నాను పో అని చెప్పేసి అంటే, అమ్మో కాలిపోతున్నాను, వెళ్ళిపోతాను, అమ్మో ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను, వచ్చే కానీ తీసుకెళ్ళిపోతున్నాను అంటుందంట. గద్దిస్తున్నాను పో అంటే, మరి దురాత్మ మరి చచ్చిపోయిన వాళ్ళు అందరూ పరలోకం పరదేశంలో లేకపోతే నరకంకి వెళ్తారు. ఆ దురాత్మ దేవుడు ఆ టైంని ఒప్పించాడేంటో కానీ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, దెయ్యాలు ఎవరో ఇక్కడ ఉండరు. మీరు నమ్మండి వాక్యాన్ని. మనం థియాలజీ కూడా నేర్చుకుంటున్నాం. రేపు బుధవారం నుంచి థియాలజీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. థియాలజీ బైబిల్ నేర్చుకోకపోతే సైతాన్ని ఓడించలేం మనం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ థియాలజీలు నేర్చుకోండి. మేము నేర్చుకుంటున్నాం కొన్ని వారాల నుంచి. మీకు కూడా నేర్పుతాం, మీరు కూడా రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట. ఆ దురాత్మ ఏముంటుందంటే నేను వెళ్ళిపోతాను కానీ, అమ్మో వెళ్ళిపోతాను కానీ నాకు ఇచ్చేసి వెళ్ళిపోతాను అంటుందంట. ఏముంటుందంట? దైవమైనప్పుడు కూడా నిజం ఒప్పుకుందంట. ఏమివ్వనంట, అదిగో ఆ గుమ్మానికి పైన చెక్క పెట్టారు కదా, ఆ చెక్క నాదే అంటుందంట. ఏముంటుందంట? ఈ చెక్క ఎక్కడదమ్మా అని అడిగితే ఆ పాస్టర్ గారు, అది ఊరు బయట ఒక ఇల్లు ఉందండి, అది పాడు పడిపోయింది, ఆ చెక్క అక్కడ పడిపోయింది, ఎందుకులే ఊరినే పడి ఉందిలే మనకు కొంటం ఎందుకులే అని చెప్పేసి. ఇప్పుడంటే మనం ఏవో నాపురాలు పెడుతున్నారు కొంతమంది, ఇల్లు అన్నీ మారిపోయింది. ఇంతవరకు పూరిల్లేగా, ఇంతవరకు మాకు పూరిల్లే. మీరు ఏ ఇల్లు కానీ వర్షం పడితే నీళ్ళు పడిపోతా ఉంటాయి. పల్లెలు పెట్టుకునేవాళ్ళు, అటు ఇటు పల్లెలు పెట్టుకునేవాళ్ళు. అయితే విషయం ఏంటంటే, నా చెక్క తెచ్చేసు, అది వీళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు చెక్క దొరికింది నేను తెచ్చేసుకున్నారంట. ఏం తెచ్చేసుకున్నారంట? చెక్క దొరికిందిలే, నా చెక్క నాకు ఇచ్చేసి వెళ్ళిపోతానంటుందంట. దెయ్యానికి కొంచెం న్యాయంగా అడుగుతుంది పాస్టర్ గారి దగ్గర. ఆ గుమ్మ పొడిచి ఆ చెక్క తీసేసిన తర్వాత ప్రార్థన చేయలేదంటే వెళ్ళిపోయిందంటే దెయ్యం. కనపడింది నల్ల. చాలా మంది అక్కడ డబ్బులు దొరుకుతాయి, దేవుడు ఈ రూపంగా ఇచ్చుంటాడు అంటారు. ఏమిటంట? నువ్వు సంపాదించావండి. అయ్యగారు అనేవాడు కోడి రెట్టతో సమానం అంట. మంద కాని సొమ్ము దేంతో సమానం అంట? కోడి రెట్ట తెలుసా? ఒక్కోసారి మరి ఈ కోళ్ళు ఏంటంటే కానీ పలసగా బలి ఉంటుంది, అసలు మామూలుగా కాదు. చూస్తాకి ఎట్టున్నా సరే స్మెల్ మాత్రం సెంటు కన్నా ఘోరంగా వచ్చింది. సెంటుతో పోల్చు చట్టపరచాలి సరే. ఇంపుగా వచ్చింది మాట. ఇక ఎల్లులోని మాత్రం ఎట్టాలి, ముక్కు మాత్రం చూసుకోవాలన్నట్టుగా వచ్చింది. మంద కాంది పావలో కూడా మనం తీసుకోకూడదు. పరలోక రాజ్యం మనకు కావాలి. ఇదిగో నేను చదువుతున్నాను, ఇక్కడ ఎవరు ఉండం. బస్ ఎక్కిందారు దిగిపోతాం లేదా? బస్ ఎక్కారు ఎవరన్నా ఎప్పుడు? మీరు ఎంతమంది ఎక్కారు? కొన్నిసార్లు కచ్చిపులు వేస్తాం. ఇప్పుడు మరి వేస్తున్నారో ఇట్లేదు కానీ చాలా రోజులు అయింది నేను బస్ ఎక్కి. కచ్చిపులు వేస్తాం, టవల్ వేస్తాం తెలుసా? ఇక్కడ ఉండగానే ఏం చేస్తారా?
వేసేస్తారు. వేసేసినారు, నేను ఆపుకున్న సీట్ నా సీట్ అంటారు. ఏమంటారు? ఎప్పుడు అన్నారా మీరు? ఎవరన్నా అన్నారా? ఏది మీ సీట్ ఏది? ఆ రోజే దిగిపోయారు మీరు. ఇది మంది అంటున్నాం. సాయంత్రం అయిద్దో, గంట తర్వాత అయిద్దో, రేపు అయిద్దో, నేనైనా మీరైనా ఒకటే. మన జీవితం అంట నీటి బుడగ లాంటిదంట. చెప్పండి ఏంటి? అంతలో కనబడి బెలూన్స్ 4 ఉన్నాయి అనుకోండి, ఏది ముందు పెళ్ళిద్దో? నలుగురింట్లో ఉన్నాం అనుకో, ఎవరికేమైంది ఈ రోజులను బట్టి ఎవరికేం జబ్బు ఉంటుందో తెలియట్లేదు. ఎవరు బయటికి వెళ్ళే మనిషి అలా ఇంటికి వస్తారు కూడా. భయంకరమైన రోజుల్లో ఉన్నాం మనం. నేను చదువుతున్నాను, మీరు అందరికి వందనాలు చదువుతున్నాను. పరలోకం చేరాలి. ఇక్కడ కళ్ళు మూస్తే మనం తిరిగి ఇవ్వాల్సి ఇచ్చేసేయాలి. 5 సిద్ధపడ్డారు. సిద్ధపడ్డారు. 5 ఏం చేశారు? ఏముందిలే తర్వాత మారుమూసి పొందాం అనుకున్నారు. అమ్మా అయ్యా, అందరూ మారుమూసి పొందాలి. మనం మారుమూసి పొందపోతే కాళ్ళు ముళ్ళుంటే నడవగలమా? కంట్లో నలకుంటే చూడగలమా? చెవులు ఏదన్నా ఏది దొరికిన దానికి ఫ్రీగా ఉండగలమా? మనశ్శాంతి ఉండదు. చచ్చిపోతే మళ్ళీ నరకంలో ఉంటాం. అగ్ని ఆరదో, పురుగు. వీళ్ళు పాపం అడుగుతారు. నేను చెప్పాను కదా, ఏం ట్రైన్ పేరు చెప్పాను కదా, అక్కడ వందే భారత్ ట్రైన్. పాపం టిఫిన్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తున్నాడు. ఏమైపోయింది ట్రైన్? అది ఏదో ఫోన్లో పెట్టారు నాకు. అది పాపం ఆయన చూస్తే జాలి, ఆ మొహం చూస్తే విచారంగా పెట్టాడు. పాపం దాంట్లో ఆయన బ్యాగ్లో ఏమిటి ఉంటాయి కదమ్మా, ఉంటే మళ్ళీ అనుకున్న టయానికి ఎక్కడికి వెళ్ళాలి. కానీ వెళ్ళే అవకాశం ఉందంటే లేదు. మనం ఇక్కడ ఈ శరీరంలోంచి ఊపిరి వెళ్ళిపోతే, ఈ ప్రాణం వెళ్ళిపోతే, దేవుడు మహిమగల దేహాన్ని దేవుడు మనకి ఇచ్చిన కాక. మహిమగల దేహాలు మనకు రావాలంటే సమయం ఉండగానే ఏం చేయాలి? మనం ఇవాళ కాదులే, రేపులే అనుకోవాలా? తర్వాత అనుకోవాలా? ప్రభు ఏమంటున్నాడంటే, నేడే రక్షణ. డిఎల్ మూడీ గారిని గొప్ప దైవజనుడు తన జీవితంలో, అయ్యా వచ్చే వారాన్ని మీకు బాప్తీసాలు ఇస్తాను, మారుమనసులో కూర్చోబెడతానని చెప్పాడంట. కూర్చోబెడతాను. సరే అయిపోయింది. ఆదివారం ఆరాధన అయిపోయింది. అన్ని తాటెకిళ్ళంట. 150 ఇల్లు వరకు ఉంటాయంట. భక్తుల చరిత్రలు చదవండి, హృదయాలు మండితే మనకి. సడన్గా ఏమైంది పాపం, ఏదో అగ్ని ప్రమాదం జరిగి 150 ఇల్లు కాలిపోయినాయి అంట. మధ్యరాత్రి పూట జరగటం వల్ల ఇంచుమించు చనిపోయారంట. గుండెలు బాదుకొని మోకరించి ఆ దుమ్ము తల మీద వేసుకొని ఏడ్చాడంట. ప్రభా, నీ వాక్యంలో నేడే రక్షణ దినము, రేపేం జరిగిందో తెలీదు, మీరు ఇప్పుడే మారుమూసి పొందండి అని ఉంది. కానీ నేను వాళ్ళకి ఎంత సమయం ఇచ్చాను? వాళ్ళకి వారం రోజులు సమయం ఇచ్చాను. ఒకవేళ అలా అనుకుంటూ ఉంటే వాళ్ళు ఆ రోజే సరి చేసుకునే వాళ్ళేమో. వాళ్ళు చనిపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి ఉత్తరవాది ఎవరు? నేనేగా ప్రభా అని ఏడ్చాడు. 1 కోటి మందికి సువార్త చెప్పాడు ఆయన. ఇంత పొట్టుకుంటాడు, ఇంత లావుంటాడు మనిషి ఆయన. డిఎల్ మూడీ గారిని, నిజంగా ఆ డిఎల్ మూడీ గారు అమెరికాలో ఒక బైబిల్ కాలేజ్ కట్టారు. మన ఆంధ్ర వాళ్ళు చాలామంది. ఆ మోడీ గారు మారినట్టుగానే దేవుడి కృపలో మన మోడీ గారు కూడా మారాలి. ఆమె దేవుడు ఆయన ఏదైనా చేయగలడు. ప్రార్థన చేస్తే సౌలు లాంటి వ్యక్తిని దేవుడు మాట్లాడే లైన్ చేసి క్షణంలో మనసు మార్చేశాడు. అంతే. ఫ్యాన్ పాడైపోతే మనకు అర్థం కాదు, ఎలక్ట్రిషన్ వస్తే సార్ లైన్ చేస్తాడు. బైక్ తోసుకుంటూ వెళ్ళామనుకో మనకు అర్థం కాదు, కూర్చొని ఉంటే ఇదండి అని మెకానిక్ లైన్ చేస్తాడు. మనం లైన్ చేయాలంటే ఎవరు చేస్తారు చెప్పండి? ఏసై చేస్తాడు. ఏం భయపడవసరలా, ఏసైకి చెప్పండి. ఇంట్లో ఎవరు మారాలన్నా ఏం చేయాలన్నా నువ్వు ఏం చేస్తావో తెలియదు, చేసేయి అని చెప్పండి. ఆయన రిపేర్ చేసి సేవకులుగా వాడుకుంటాడు. బైబిల్లో ఉండిద్ది, నావాహు దినాలు ఎలా ఉన్నాయో మనిషి కుమారుడు రాకడు కూడా అలాగే ఉంటాయి. ఆయన రాకడ మన పోకడు ఎప్పుడో తెలియదు. ఆయన రాకడ గురించి ఆలోచించొద్దు. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగి టికెట్ తీసుకొని రెడీగా ఉండాలి. ఎక్కడ తీసుకొని? టికెట్ తీసుకొని. వాళ్ళు వర్షం పడతా ఉండిద్ది, ఆల్రెడీ సువార్త వెళ్ళిద్ది, జంతువులన్నీ వెళ్ళిపోతాయి, నావాక్ గారు కూడా వెళ్ళిపోతారు. సమయం ఉండగా వీళ్ళు లోపలికి వెళ్ళలేదు. మనుషులు ఎక్కిరిచ్చారు. నావాకుని ఏం చేశారు జనాలందరూ? ఈ ఎడారిలో ఏం కట్టుకుంటున్నాడు ఈయన చెప్పండి, చెప్పాలి అందరూ. ఎడారిలో ఏం కట్టుకుంటున్నారు? వాడ కట్టుకుంటున్నాడు. డబ్బంతా ఖర్చు చేస్తున్నాడు. ఆస్తి అంతా అమ్మేద్దాం, ఆయన కలిగి ఉన్నాయని మాకు ఇచ్చేస్తున్నాడు. మేము కాబట్టి తెలుగల్ల వాళ్ళు అనుకుని ఉంటారు. ఎవరు తెలుగల్ల వాళ్ళంట? ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు తెలుగల్ల వాళ్ళు భూ సంబంధంగా, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు తెలుగల్ల వాళ్ళు ఆత్మ సంబంధంగా. ఏంటి జక్కయ్య యేసుప్రభువుని నమ్ముకొని ఎన్నంతస్తులు బిల్డింగ్ కట్టాడు?
ఎవరు మాట్లాడండి. అబ్రహ్మ గారు అడిగేవాళ్ళు, ఎన్ని అంతస్తు బిల్డింగ్ కట్టాడు జక్క యేసుప్రభు నమ్ముకొని. చాలా మంది పెద్ద చింత ఉండిద్ది. ఏమన్నా ఇల్లన్నా ఆవరించుకున్నావా అంటారు. అంటే దానికి అర్థం ఏంటమ్మా తెలుసా మీకు ఎవరికన్నా? ఒక గూడన్నా ఎవరికంట మీ పిల్లలకి ఏమైనా గూడన్నా వీళ్ళకి పెద్ద గోలు పెట్టుకుంటారు. ఎలాగైనా సరే ఏం చేయాలంటే ఏంటి బిల్లీ గ్రాహం గారి గురించి ఎవరికైనా తెలుసా మీకు? బిల్లీ గ్రాహం గారి గురించి తెలుసా? ఆయనకి అసలు చివరి వరకు కూడా ఒక చర్చి లేదంట, సువార్త కూడా కానీ సేవ చేశాడు. చిన్న ఇంట్లో ఉన్నాడంట. ఏంట్లో ఉన్నాడంట? చిన్న ఇంట్లో ఉన్నాడు. భక్తులైన వారు చాలా మంది వాళ్ళ కళ్ళు తెరబడి ఇదేది కాదని అది కనబడుతూ ఉండేది. పునాదులు గారి పట్టణం అసలు సొంత ఇల్లు ఉండగా ఇక్కడ ఎందుకు మనం ఈ అద్దెలకి పెయింట్లు వేయటం ఎందుకు, అద్దెలకి వైరింగ్ ఎందుకు అన్నట్టుగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ దానికోసం ప్రయాసపడి సొంత ఇల్లు ఉంటా కూడా ఇష్టపడాల. ఈ మధ్యకాలంలో ఆయన ఎవరు చనిపోయారు, గుంటూరు పాస్టర్ గారు, ఆయన ప్రకాష్ గారు ఆయన చనిపోయినప్పుడు నేను వెళ్ళాను గుంటూరు. పోయిన ఆదివారం మధ్యాహ్నం నేను వెళ్ళాను, సాయంత్రం. అక్కడ చెప్పిన విషయం ఏంటంటే ఆయన సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోలేదంట చచ్చిపోయేంత వరకు. ఏమి ఇల్లు ఏర్పాటు చేసుకోలేదంట? సొంత ఇల్లు. ఏంటి ఆయన హాస్పిటల్లో జనవరి నుంచి ఉంటే వాళ్ళ స్నేహితుడు అతను ఎక్కువ అమౌంట్ ఫోన్పే చేశాడంట. అమౌంట్ అకౌంట్లో వేసాడంట. వేస్తే అయ్యా నాకు సరిపడినంత ఉంది, హాస్పిటల్ సరిపడంత ఉంది, ఇదిగో మీరు మీ పిల్లల కొరకు మీ కొరకు వాడుకోండి అని మళ్ళీ రిటర్న్ వేసాడంట ప్రేమగా చెప్పి. మనం ఏమంటాం, ఈ హాస్పిటల్లో ఇప్పుడు 50,000 అయిందంటే రేపు 2 లక్షలు అడుగుతారేమో, ఉంటేలే తర్వాత చూద్దాం అనుకుంటారు సహజంగా ఎవరైనా. అయినా దేవుడు చూసుకుంటాడులే అనుకున్నారు. బా అసలు చచ్చిపోయేప్పుడు కూడా నవ్వుతా చచ్చిపోయారు సంతోషంగా. ఎలా చచ్చిపోయారు? చచ్చిపోయేప్పుడు కూడా ఎలా చచ్చిపోయారు వాళ్ళు? సంతోషంగా, కొంతమందికి ఉపయోగపడి. భూలోకంలో దేని గురించి చింత లేదు వాళ్ళకి. భూలోకంలో దేని మీద వాళ్ళకి చింత అన్నది లేదు. నావాగు టయాన్ని చూస్తే ఎంతో ఏడుపు వచ్చింది పిల్లరా. మీరు ఇప్పుడు నా స్టోరీ చూసారు లేదు కానీ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, వీడియోలో చూపించేవాళ్ళు. జలప్రాలం ఇచ్చేస్తే ఈ డోర్లన్నీ ఏమైపోతాయి, లాక్ అయిపోతాయి. వీళ్ళందరూ వచ్చి నావాహు ఎవరు తలుపు కొట్టే వాళ్ళందరూ ఎవరో తెలుసా? తెలివిగల వాళ్ళు. బాధపడమాకండి, అంటే మామూలుగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను. ఎవరు వీళ్ళు? బాగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళు, ఇల్లు సంపాదించుకున్న వాళ్ళు, బంగారం ధరించుకున్న వాళ్ళు, ఏంటి పొలాలు సంపాదించుకున్న వాళ్ళు, అసలు దేవుడు పని చేయకుండా వాళ్ళ పనిలో రెస్ట్ లేకుండా తిరిగేవాళ్ళు. ఒకరోజు తలిపేసారు. ఏమేశారు? అయ్యా 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 అంటున్నారు. కానీ ఈ తీయటం కూడా అవకాశమా లేదు పిల్లరా. ఎవరు ఇక్కడ ఉండగానే అయ్యా మీరు మార్పుస్ పొందుతారంటే మీకోసం ఏమన్నా ప్రార్థన చేయగలుగుతాం. ఒక టైం వచ్చింది మా చేతుల్లో ఉండదు, ఎవరి చేతుల్లో కూడా ఉండదు. మాకు మేమే సిద్ధపడ్డామో లేదో చూసుకోవాలి. ఇప్పటికప్పుడే ఎవరికాళ్ళకి సిద్ధపడ్డామో లేదో చూసుకోవాలి. రేపేం జరిగిద్దో తెలీదు. పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట, రేపేం జరిగిద్దో తెలీదు. ఏం చేద్దాం? ఇవాళే తలకాయ మాసం తెచ్చుకుందాం, ఇవాళే కృష్ణానదికి వెళ్ళి చేపల కూర తెచ్చుకుందాం. ఇదేనా మనం చేయాల్సిందే? చికెన్ కర్రీ అంట, చికెన్ పచ్చడా. ఏం తెచ్చుకుందాం అమ్మా? ఏంటి సమయం ఉండగానే ఏం చేయాలంట మనం? కడుపు నిండా ఏంటి తినకూడదని కాదు, నీతిమంతుడు కడుపు నిండా భోంచేయను కాదు, ఖచ్చితంగా మనం రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, తిరిగి ఇచ్చేయాలి. ఇంకా అబద్ధాలు వస్తున్నాయి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 అబద్ధాలు వస్తున్నాయి. దేవుడు మనం క్షమించును గాక. మీరు ఏదన్నా అడిగితే దేవుడు ఇచ్చాడా? ఎప్పుడన్నా ఇచ్చాడా? ఇలా చెప్పండి, నిజం చెప్పండి. మొహమాటం కోసం చెప్తున్నారా? అబద్ధాలు రాకూడదు ప్రభు అంటే ఇస్తాడా ఇవ్వడండి? దేవుడు చేస్తాడు. ఇంకా ఊతపాదాలు ఎంతమందికి వస్తున్నాయి? అప్పుడప్పుడు స్పీడ్లో వచ్చేస్తూ ఉంటాయి. నేను జెంట్స్ కనుక ఏమైనా బండి సడన్గా వచ్చి రే అని చెప్పేసి ఏదో ఒకటి అనేస్తారు. ఊతపదాలు దేవుడు తీసేయమంటే దేవుడు తీసేస్తాడు. ఫైనల్గా చెబుతున్నాను, తిరిగి ఇచ్చేయాలి. ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. తర్వాత నీకు దేవుడు ప్రేరేపిస్తే సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మా నాయనమ్మ మండలిలో మారు మనసు పొంది మా చెరువు దగ్గర మేము వెళ్తుంటే మాకు ఎదురొచ్చి మా అమ్మ నేను వెళ్తున్నాను, చిన్నోడిని. మా అమ్మ చేయిలు 2 పట్టుకుంది. నాగభూషణ గారి భార్య మా అయ్యమ్మ 2 చేయిలు మా అమ్మ చేయిలు పట్టుకుంది. ఏంటమ్మా అంటే కాదమ్మా కాదు పిల్ల, ఇది అందే మా అమ్మ కోళ్ళ కదా అని. ఏముందంటే నువ్వు అటు వెళ్ళినప్పుడు మీ మామయ్య కోసం భోజనం కోసం ఆ గోను తీసేసి నిన్ను అడగకుండా
కొన్నిసార్లు చేపలు, మాకు వారానికి 5 రోజులు చేపలే తింటాం, కొలేరు కాబట్టి మాది తక్కువ మాట కూరగాయలు, ఏదో ఒకటి దొరుకుతాయి దేంట్లో దాంట్లో, అది అలవాటు. చేప ముక్కలు వేసుకెళ్ళిపోయి పెట్టానమ్మా, నీకు చెప్పలేదమ్మా, ఆమెకు తినవచ్చు, హక్కు ఉంది. అయినా సరే ఎందుకనో ఆమెకి సరి చేసుకోవాలని మనసు దేవుడు ఇచ్చాడు. ఏంటి, అవునా కదండి? సరి చేసుకునే మనసు. నేను చదువుతున్నాను, టైం ఎంత అయింది అంటే ఇప్పుడు ఏం చెప్పాలంటే 10:41 అయిందని చెప్పాలి. ఏం చెప్పాలి? నిమిషాలతో సహా మనం చెప్పాలి. ఎలా చెప్పాలి? వాటర్ బాటిల్ అయినా సరే అడిగి తాగాలి, ఎవరిదైతే వాళ్ళు. సెల్ ఫోన్ ఛార్జర్ అయినా సరే ఎవరిదో అడిగి మనం ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఏంటి, మంద కాదులే, మంద ఎట్లా పడితే అట్లా వాడుకోవడానికి నీదేంటి అది? ఏంటి, ఆవిడ చేపల కూర గురించి కూడా ఒప్పుకున్నా మరి అంటే ఇంకెంత సరి చేసుకుందో చూడు అసలు. ఏంటి, చేపల కూర గురించి కూడా ఏంటి సరి చేసుకునే కృపను దేవుడు ఇచ్చింది కాక. సమయం ఉండగానే, వరుస వారికి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సమయం ఉండగానే ఆ గుడ్డివాడు ఏం చేశాడు? సద్వినియోగము. ఎస్తేరు ఏం చేసుకుంది? సద్వినియోగము. పేతురు గారు ఏం చేసుకున్నారు? పడిపోయినైనా సరే దేవుడు మరలా ఆయన నిలబెట్టుకొని ఏం చేసుకున్నాడు? వాడుకున్నాడు. పిల్లరా, సమయాన్ని దేంతో కొలుచుకున్నాం మనము? డబ్బుతో కొలిసాం. మన అకౌంట్లో ఎంత పడినాయి? 86,400 సెకండ్లు రోజుకి దేవుడు మనకి ఇచ్చాడు. అది ఇవాళ ఉపయోగించుకోవాలి, మరి అవకాశమా లేదు. ఇది ఉపయోగించాలి మన జనాంగానికి, రక్త సంబంధాలకి. కళ్ళు తెరబడితే ఈ జీవితము కొద్ది జీవితమే, దేవుడి కొరకు ఉపయోగపడతాం, సేవ చేస్తాం. మారు మనసు పొంది నేను ఒక్కరోజు ఇంటికాడ ఉన్నా, ఒక్కరోజు ఇంటికాడ ఉన్నా. శనివారం నైట్ ఇంటికి వచ్చాను, ఆదివారం మనిషి అందరూ సరి చేసుకున్నా, సోమవారం మండపల్లి వెళ్ళి 2 సంవత్సరాలు ఉన్నాను. 2 సంవత్సరాల తర్వాత విజయవాడ వచ్చేసాను. విజయవాడలో మేము వచ్చేప్పుడు కట్టు బట్టలతో వచ్చాం. అక్కడ పోలీస్ కాలనీలో ఒక ఆయన ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళు గ్యాస్ బండ, వాళ్ళు చైరు, స్టడీ చైరు, వాళ్ళు వండుకునే సామాను అన్నీ మేము వాడుకున్నాం. కేవి సుబ్బయ్య గారు ఐడియా ఉందా మీకు? సఖా బ్రదరు, అవన్నీ వాడుకున్నాం దేవుడి దయని బట్టి. ఒక రకంగా 2 ఇనుప మంచాలు తెచ్చుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ రోజు సాయంత్రం వన్ టౌన్ వెళ్ళి ఏదో వండుకుంటే సామాను ఉంటాయి కదా, అదే రైస్ కర్రీకి, వీటికి పల్లెలు, ఆ గిన్నెలు ఇవన్నీ వంట అవి తెచ్చుకున్నాం. వారం రోజుల లోపల అక్కడ చిన్నపాటి పెట్రోల్ బంక్ ఎదురుగా భారత్ గ్యాస్ ఉండిద్ది, ఇక్కడేమో ఐలాపురం దగ్గర ఉండిద్దిలే, అక్కడ తీసుకున్నాం. మేమంతా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి అవన్నీ తీసుకెళ్ళారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి, దేవుడి కృపలు అప్పటి నుంచి 2007 నవంబర్ 19 వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఈ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇట్లా ఈ భాగ్యాన్ని దేవుడు ఆ మొక్కను ఉంచినట్లుగా, ఆ చెట్టును ఉంచినట్టుగా ఎవరిని ఉంచాడు? ఇప్పటికి నన్ను కూడా. ఇది పితలు ఇచ్చిన ఆశ, ఈ సమయం మన కష్టార్జితమా? ఈ సమయం ఎవరిచ్చిన వరం? ఈ సమయం చెప్పండి. దేవుడిచ్చిన వరం. ఎవరిచ్చిన వరం ఇది? దేవుడిచ్చిన వరాన్ని ఏం చేయాలి? మనం సద్వినియోగం చేసుకొని రక్త సంబంధుల కోసం, బంధువుల కోసం ప్రార్థన చేయాలి. మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. నావాహు దినాలు పరిస్థితి, 5 మంది బుద్ధిగల కన్నికల పరిస్థితి మనం పరిశీలన చేసుకొని ఇదే అనుకూల సమయం. దయచేసి చెబుతున్నాను పిల్లారా, రేపు మనదా కాదు. కోపతాపాలు ఉంచుకోవద్దు, ఎవరి మీద పగుంచుకోవద్దు, ఎవరి మీద ద్వేషం ఉంచుకోవద్దు, పలానాలతో మాట్లాడమని చెప్పుకోవద్దు. హృదయాన్ని కడుక్కుందాం. గత కాలం చేసిన ప్రతి పాపాన్ని దేవుడు మనం క్షమించును గాక. యేసయ్యా నన్ను క్షమించండి అని అడగండి. అబద్ధాలు ఆడాను ప్రభా క్షమించనండి. అబద్ధాలు ఆడితేనే. దొంగతనాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దొంగతనం చేశానయ్యా, క్షమించండి అయ్యా. బూతులు తిట్టాను ప్రభా, క్షమించండి యేసయ్యా, క్షమించండి నాయన. అందరూ ప్రేమించే మనసు నాకు ప్రభా. ఈ మందిరంలో ప్రాణం పోతే నీ రాజ్యంలో ఉండాలయ్యా. నాకు నీ రాజ్యం కావాలి. చెప్ప హృదయవంతుడితో. ఆ గుడ్డివాడు అంటాడు, దావీదు కుమారుడా కనికరించయ్యా, దాటిపోవద్దయ్యా అంటాడు. దేవుడు దాటిపోయాడా? దాటిపోలేదు పిల్లరా. దేవుడు మనల్ని దాటిపోడు. అన్నిటికన్నా మనము దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. దేవుని రాజ్యం దేవుడు మనకి ఇవ్వడానికే వచ్చాడు.
మహిమ దేహాన్ని దేవుడు ఇవ్వడానికి వచ్చాడు. ఎవరైతే హృదయమంతటితో ప్రభా ఇదేది శాశ్వతమైనది కాదయ్యా అని అడుగుతారో దేవుడు వారికి భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఈ సమయము దినాలు చెడ్డవి. సమయాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? అజ్ఞానుల వలె 5 మంది బుద్ధి గల కన్యకల వాగే వలె మనం ఏం చేద్దామంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు. ఇంకోటి ఎహెజ్కేలు గ్రంథంలో ఉండిద్ది, మీకు రెఫరెన్స్ చెప్పట్లేదు నేను, ఇంకా 2 సార్లకి వెళ్ళే పరిస్థితులను బట్టి చూస్తున్నాను. విషయం ఏంటంటే కాపరి చెప్పవలసింది చెప్పాలంట, ప్రజలు వినవలసిన విషయాలు వినాలంట. కాపరి చెప్పవలసిన విషయాలు చెబితే ప్రజలు వినకపోతే ప్రజల్ని అడుగుతాడంట, నీకు ఆ రోజు నేను చెప్పించాను, నా పరిస్థితులు వచ్చిన సరే వాళ్ళు రాలేదు కాబట్టి అవకాశం లేదు. ఇక ఆ రోజు అవకాశము సమయం ఉండగా లోపలికి వస్తే బాగుండేది అన్నమాట. సమయం ఉండగా నూనె సిద్ధపరచుకుంటే 10 మంది వెళ్ళేవాళ్ళు కన్యకలు. అట్లాగా ఒకవేళ కాపరి కనుక చెప్పబోతే కాపరిని దేవుడు అడుగుతాడంట. మీ అందరినీ చెబుతున్నాను, మారు మనసు పొందాలి. పొందిన వారు ఏం చేయాలి? పొందిన వారు అందరూ మీ పనులు మీది కాదు, మీరు సేవ చేయాలి. ఏం చేయాలి? మన కళ్ళు తెరబడాలి. మీరు క్రీస్తు లేపబడితే దేన్ని చూస్తారు? దేన్ని ఎదుగుతాం చెప్పండి? పైన వాటినే వెతుకుతాము. మనం అలా చక్కగా ప్రార్థన చేసుకుందాం. అమ్మా నేను చెబుతున్నాను, మొన్న మా మేనమామ గారు చెబుతున్నారు. ఏంటయ్యా అంటే వాళ్ళ పక్కన నేను వెళ్ళి కూర్చుంటే ఎవరు వెంకటేశ్వర గారిని ఆయన వచ్చాడు. వచ్చే అయ్యా వెంకటేశు అన్నాడు. ఆయన అన్నాడు, ఏంటి పెద్దనా ఇది అన్నాడు. ఆయన అంటే అన్నాడు, మారు మనసు పొందాలమ్మా, తెలుసో తెలియక చేసి మునుము బట్టి ఊడుపులు ఇచ్చినట్టుగా అన్నీ ఒప్పుకోవాలి. మనము చచ్చిపోతే ఎక్కడుంటామో పరలోకంలో ఉంటాము అన్నాడు. అక్కడి వరకు బాగానే చెప్పాడు. చెబితే నేను మెలకడు కూర్చొని ఇంకేమన్నాడు, మారు మనసు పొందబోతున్నానా అన్నాడు. పెద్దనా చెప్పే అంటే అన్నాడు, ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద కానీ ఉంటామంటున్నానా, వెళ్ళమంటా అన్నాడు. బలివాడు పెద్దనా పొందాం పెద్దనా అంటాడు ఆయన. నేను ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద ఉంటుంది అసలు ఏంటి, ఎక్కడ ఉండాలి మన పరలోకంలో? బైబిల్ ఎవరుంది నీ చెట్టు మీద ఉంటావు ఆ చెట్టు మీద ఉంటామని ఏంటి కాదు. ఆయనకి అర్థమైన భాషలో ఆయన పాపం అట్లా అవ్వకూడదు, మనం నరకానికి వెళ్ళకూడదు అని చెప్పడానికి ఆయన ఏదో ఒక ఉద్దేశంగా చెబుతున్నాడు. ఆయన పరలోక రాజ్యం, ఏ రాజ్యం చెప్పండి? పరలోక రాజ్యం సిద్ధపడిన మన కొరకు దేవుడు ఇచ్చాడు. ఆ రాజ్యంలో మనం అందరం ఉందాం. ఆ రాజ్యం కొరకే దేవుడు మనకి ఇంత ప్రయాసపడింది. ఎవరైనా మంచి ఇల్లు పెట్టుకొని నార్మల్ ఇంట్లోకి రావడానికి ఇష్టపడరు. ఏంటి, ఎక్కడ చూస్తే మురికే. ఈ మురికి లోకాన్ని వేసి వచ్చాడు. పరలోకం కన్నా మనం అంటే ఇష్టం ఆయనకి, ఆయన దేహం కన్నా మనం అంటే ఇష్టం ఆయనకి, ఆయన రక్తం కన్నా మనం అంటే ఇష్టం ఆయనకి. చివరి రక్త బొట్టు కూడా అయిపోయి ఆ బల్లితో పొడిచినప్పుడు నీళ్లు కూడా వచ్చినాయి అట్లా. ఎంత ప్రేమించాడో చూడండి. నన్ను ఎప్పుడన్నా నేను ఎవరిని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారా అని అంటే ధైర్యంగా గుడిమే చేసుకుని చెప్పండి, ఎవరున్నారు? నా స్థితి నా గతి ఎరిగి కూడా నన్నుగా ప్రేమించేది ఎవరున్నారు చెప్పండి? ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. అవునా కదండి? ఖచ్చితంగా ఆయన ఉండే రాజ్యంలో మనం ఉండాలి. ఆయన కోసం ఇక్కడ బతకాలి, ఆయన సేవ చేయాలి, ఆయన కోసం ఆత్మను సంపాదించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన శక్తి ఉంటే మోకరించండి. చిన్న ప్రార్థన, సమయం లేదు. మోకరించే శక్తి ఉంటే మోకాల మీదకి రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హృదయం అంతటితో యేసయ్యా, ఆ గుడ్డివాడు అడిగినప్పుడు దేవుడు దాటిపోయినట్టుగా సమయం ఉంది. రేపు ఏదో మనకు తెలియదు. గడిచిపోయిన జీవితం నిన్నటిని మనం మార్చలేము. ఇవాళ ఇచ్చిన సమయాన్ని, క్షణాలని మనం వాడుకోవాలి, సెకండ్లు వాడుకోవాలి. దేవుడు అవకాశం ఇచ్చాడు. అందరూ ఒక్కసారి చిన్న ప్రార్థన, యేసయ్యా, నోరు తెరిచి చెప్పండి, యేసయ్యా, బుద్ధిగల కన్యకల వలె నాకు పరిశుద్ధమైన జీవితం కావాలయ్యా. అయ్యా, పరిశుద్ధమైన జీవితం నాకు దయచేయండి అయ్యా, పరిశుద్ధమైన నేత్రాలు దయచేయండి. ఘోరమైన పాపిని నేనే. ఎవరున్నారో ఘోరమైన పాపి ఎవరున్నారు ఇక్కడ? ఎవరు నుండే చెప్పండి చేతులు